Before starting today's session, let me once give you a brief background of what we learned so far. సో ఇప్పటి వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో అది ఒకసారి టకటక మళ్ళీ రివిజన్ చేద్దాం. మన క్లాస్లో రివిజన్ కూడా అయిపోతుందమ్మా. సో జాగ్రత్తగా మీరు ప్రతిరోజు క్లాసులు లైవ్ అటెండ్ అవ్వగలిగితే మీకు నేర్చుకోవడం ప్లస్ రివిజన్ కూడా కంప్లీట్ గా అయిపోవడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా ప్రతిరోజు లైవ్ క్లాస్ అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఈ రోజు క్లాస్ తో మనకి ఇక్ష్వాకుస్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఐ విల్ గివ్ యూ సమ్ ఎంసీక్యూస్. క్లాస్ లో కొన్ని లైవ్ ఎంసీక్యూస్ చేద్దాము. అండ్ లేటర్ నెక్స్ట్ ఎంసీక్యూస్ అయిపోయిన తర్వాత నేను ఒక టెస్ట్ కూడా మీకు పెట్టడం అనేది జరుగుతుంది. ఐ విల్ టేక్ 2 or 3 days టైం అండ్ ఐ విల్ ఒక టెస్ట్ అనేది పెట్టిస్తాను. సో జాగ్రత్తగా దాన్ని అటెంప్ట్ చేయండి. చెప్పండి అమ్మా. శాతవాహనుల మీద కూడా టెస్ట్ కండక్ట్ చేస్తారా? పెడతానమ్మా, పెడతాను, చూస్తాను. ఒకసారి క్వశ్చన్స్ గ్యాదర్ చేసి పెడతాను. ఓకేనా? సో ఇక్ష్వాకు డినాస్టీ, ఒక్క నిమిషం అందరిని మ్యూట్ చేస్తున్నాను. ఓకేనా? చూడండి, జాగ్రత్తగా వినండి. సో the first dynasty and the earliest dynasty that ruled over peninsular India. సో దక్షిణ భారతదేశం ఏదైతే ఉంటుందో దాని అంతటి ఏకఛత్రాధిపత్యం కింద అండర్ వన్ అంబ్రెల్లా కింద పరిపాలించినటువంటి సామ్రాజ్యం ఏంటి అంటే శాతవాహన డినాస్టీ. ద రూలర్స్ ఇన్ శాతవాహన డినాస్టీ ఆర్ 30 రూలర్స్. మొత్తం ఎంతమంది అమ్మా? 30 మంది. 30 మంది ఎంతకాలం పరిపాలించడం అనేది జరిగింది అంటే 450 years రూల్ చేయడం అనేది జరిగిందమ్మా. మొత్తం 450 years రూల్ చేయడం అనేది జరిగింది. అండ్ ద 29th రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చంద్రసేన. సో 29th రూలర్ నుంచి శాతవాహనుల్లో వీక్నెస్ అనేది రావడం అనేది జరిగింది. సో వాట్ వి లెర్న్ సో ఫార్, ప్రాస్పరిటీ నెవర్ ఫాలోస్ వీక్నెస్, పవర్ నెవర్ ఫాలోస్ వీక్నెస్. సో ఎప్పుడైతే వీక్నెస్ అనేది శాతవాహనులలోకి రావడం అనేది జరిగిందో the Shatavahana dynasty that ruled over more than 450 years started disintegrating. సో శాతవాహనుల సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా విడిపోవడం అనేది మొదలవడం అనేది జరిగింది. అండ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ శాతవాహన డినాస్టీ అండ్ ద 30th రూలర్ ఆఫ్ శాతవాహన డినాస్టీ వాజ్ పులోమావి III ఆర్ పులుమాయి III. సో ఈ పులోమావి III లేదా పులుమాయి III ని ఎవరు తరిమి కొట్టి ఇక్ష్వాకు డినాస్టీని ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల. ఎవరండి? వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల ఎవరైతే ఉంటారో ఆయన ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటండి? మ్యాకదోని ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో మ్యాకదోని ఇన్స్క్రిప్షన్. మ్యాకదోని ఇన్స్క్రిప్షన్ టాక్స్ అబౌట్ ద డిక్లైన్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనాస్ యొక్క అంతం ఏదైతే ఉంటుందో దాన్ని గురించి చెప్పేటటువంటిది ఏంటమ్మా? మనకి మ్యాకదోని ఇన్స్క్రిప్షన్. సో ఆఫ్టర్ పులోమావి III లేదా పులుమాయి III ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏకం చేసి పరిపాలించినటువంటి రాజవంశం డినాస్టీ ఏంటి అంటే ఇక్ష్వాకు డినాస్టీ. ఎవరండి? ఇక్ష్వాకు డినాస్టీ. ఇక్ష్వాకుల యొక్క క్యాపిటల్ ఏంటమ్మా అంటే విజయపురి. విజయపురికి ఇంకొక పేరు చెప్పండి అమ్మా. నాగార్జునకొండకి ఇంకొక పేరు శ్రీపర్వత. ఎగ్జాక్ట్. And these Ikshwaku rulers ruled over 75 years. మొత్తం 75 ఏళ్ల సంవత్సరాలకి పైచిలకు వాళ్ళు పరిపాలించడం అనేది జరిగిందమ్మ. వీళ్ళు మన తాలూకా శాతవాహనాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వసల్స్ గా, సామంతులుగా పనిచేయడం అనేది జరిగేది. సో వీళ్ళు శాతవాహనులకి వసల్స్ గా పనిచేశారని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? అల్లూరి ఇన్స్క్రిప్షన్. అల్లూరి ఇన్స్క్రిప్షన్. అల్లూరి ఇన్స్క్రిప్షన్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. అల్లూరి ఇన్స్క్రిప్షన్ వాజ్ ఎస్క్రైబ్డ్ బై ఎవరైతే వేయిస్తారు? వీరపురుష దత్త ఎవరైతే ఉంటారో ఆయన వేయించడం అనేది జరుగుతుంది. అండ్ ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు శ్రీశాంతముల, వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల అని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ లేదా నల్గొండ ఇన్స్క్రిప్షన్. అర్థమైందా? సో మన తాలూకా వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల శాతవాహనుల దగ్గర ఏ పొజిషన్ లో పనిచేశారు? మహాతలవర అనేటటువంటి పొజిషన్ లో పనిచేశారు. కమాండర్ ఇన్ చీఫ్ అనేటటువంటి పొజిషన్ లో పనిచేశారు. అది చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటండి? ఫణిగిరి ఇన్స్క్రిప్షన్ లేదా నల్గొండ ఇన్స్క్రిప్షన్. సో వాట్ ఈస్ దిస్ వర్డ్ ఇక్ష్వాకు? ఇక్ష్వాకు కేమ్ ఫ్రమ్ ద వర్డ్ ఇక్షు. ఇక్ష్వాకు అనేది ఏ పదం నుంచి రావడం అనేది జరిగింది? ఇక్షు అనేటటువంటి పదం నుంచి రావడం అనేది జరిగింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇక్షు? ఇక్షు మీనింగ్ ఏంటి అంటే షుగర్ కేన్, చెరకు అని చెప్పి అర్థం. ఎగ్జాక్ట్లీ. అర్థమైందా? సో ద ఫస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు డినాస్టీ ఈజ్ వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల. ఎవరండి?
వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల. అతని తాలూకా క్యాపిటల్ ఏంటమ్మా? విజయపురి. విజయపురి. అతని తాలూకా క్యాపిటల్ ఏంటి? విజయపురి. అతను ప్యాట్రనైజ్ చేసినటువంటి రిలీజియన్ ఏంటి అంటే వేదిక్ రిలీజియన్. అండ్ ఈ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ పురాణాస్. సో ఈ రిచువల్స్ అనేవి కొన్ని పెర్ఫార్మ్ చేయడం అనేది జరుగుతుంది, కొన్ని యజ్ఞయాగాదులు చేయడం అనేది జరుగుతుంది. అవి ఏంటి అంటే అశ్వమేధ యాగ, రాజసూయ యాగ అండ్ వాజపేయ యాగ ఏవైతే ఉంటాయి, ఈ 3 యాగాలను ఆయన చేయడం అనేది జరుగుతుంది. ఈ 3 యాగాలు ఆయన చేశాడని చెప్పి ఏవి చెప్తాయి? ఆయన ముద్రించినటువంటి కాయిన్స్ Coins. ఏవైతే ఉంటాయో, మింట్ చేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ వాటితో పాటు ఇంకొక 2 వేదిక రిచువల్స్ అనేవి చేస్తారు. వాటి పేర్లు చెప్పగలరా? అగ్నిహోతాద్రి, అగ్నిస్తోమయాగ. అగ్నిస్తోమయాగ Exactly. గాడ్ సోమ. ఎగ్జాక్ట్లీ. అగ్నిహోతాద్రి, అగ్నిస్తోమ. అగ్నిహోతాద్రి డెడికేటెడ్ టు గాడ్ సోమ. అగ్ని. అగ్నిస్తోమ అగ్ని. డెడికేటెడ్ టు గాడ్ సోమ. సోమ. గాడ్ సోమ అంటే హీస్ ద గాడ్ ఆఫ్ ఇంటాక్సికెంట్స్ అని చెప్పి అర్థం. అర్థమైందా? వాటిని మనం చెప్పడం, వాటిని మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం అనేది జరిగింది. అండ్ తన ప్రాంతంలో, తన తాలూకా రాజ్యంలో ఈ తాలూకా అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది చేయడానికి ఆయన ఒక దాన్ని దానం ఇవ్వడం అనేది జరిగింది. గ్రాంట్స్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. ఏమి ఇచ్చారు దానంగా? నాగలి. ప్లవ్. ఎగ్జాక్ట్లీ, నాగలు ఇచ్చారు. అందుకోసం అని చెప్పి ఆయనకు వచ్చినటువంటి టైటిల్ ఏంటి? శతసహస్ర ఫలదాత అనేటటువంటి పేరు. ఇంకొకటి ఏంటంటే పేరు మహాదానాధిపతి అనేటటువంటి పేరు. అండ్ మహారాజా అనేటటువంటి పేరు కూడా ఆయనకు రావడం అనేది జరిగింది. సో ఇతను తన రాజ్యాన్ని కన్సోలిడేట్ చేయడానికి, ఇతను తన రాజ్యాన్ని స్థిరీకరించడానికి ఏం చేయడం అనేది జరిగింది? హీ వెంట్ ఇంటూ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్. సో మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ కూడా ఆయన స్టార్ట్ చేయడం అనేది జరిగిందన్న. దాంతో పాటు కజిన్ మ్యారేజ్ స్టార్ట్ చేసినటువంటి మొదటి డినాస్టీ ఏంటండి? ఇక్ష్వాకు డినాస్టీ. మొదటి డినాస్టీ ఇక్ష్వాకు డినాస్టీ. అతని తాలూకా వైఫ్ పేరు ఏం పేరండి? వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల తాలూకా వైఫ్ పేరు మఠారిశ్రీ. పేరేంటండి? మఠారిశ్రీ. డాటర్ పేరు ఏం పేరు? అటవీ శాంతశ్రీ. చెల్లెళ్ళ పేర్లు ఏం పేరు? శాంతశ్రీ, హర్మశ్రీ. శాంతశ్రీ, హర్మశ్రీ. ఏ చెల్లి పిల్లల్ని తన తాలూకు కొడుకిచ్చి పెళ్లి చేస్తాడు వీరపురుష దత్తాకి? హర్మశ్రీ. హర్మశ్రీ. హర్మశ్రీ యొక్క కూతుర్ల పేరు ఏం పేరు? బాపశ్రీ, బాపిశ్రీ, షష్ఠిశ్రీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో శాంతశ్రీ ఈవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడికి ఇంకొక పేరు ఏంటి అంటే శాంతిశ్రీ అమ్మ. ఇంకొక పేరు ఏం పేరు? శాంతిశ్రీ. సో శాంతి తన చెల్లైనటువంటి శాంతశ్రీని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తాడంటే తన దగ్గర మహాతలవరగా పనిచేస్తున్నటువంటి వాసిష్ఠాపుత్ర స్కందశ్రీ ఎవరైతే ఉంటారో ఆయనకిచ్చి పెళ్లి చేయడం అనేది జరగడం అనేది జరుగుతుందండి. అండ్ ఈ శాంతశ్రీ షీ ఈజ్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ విచ్ రిలీజియన్? బుద్ధిజం. ఈవిడ తన బుద్ధిజం ని ఎవరి మీద రుద్దడం అనేది జరుగుతుంది? తన తాలూకా మేనల్లుడు అయినటువంటి వీరపురుష దత్త ఉంటారో అతని మీద రుద్దడం అనేది జరుగుతుంది. సో వీరపురుష దత్త ఏం తీసుకుంటాడు తర్వాత? మొదట శైవ మతం అనే శైవిజానికి అభిమానిగా ఉండేటటువంటి ఆయన బుద్ధిజం ఏదైతే ఉంటుందో బుద్ధిజం ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈవిడ బాగు చేసినటువంటి ఒక ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ ఏంటో చెప్పగలరా? పర్వత మహాచైత్య అనేటటువంటి దీన్ని ఫస్ట్ ఎవరు కట్టించారో చెప్పగలరా? శాతవాహనాస్ లో ఉన్నటువంటి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఎవరి కోసం కట్టిస్తాడండి? ఎవరి కోసం నిర్మించడం అనేది జరుగుతుంది? ఎగ్జాక్ట్, ఆచార్య నాగార్జున. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం మీరు చెప్పగలిగారు. వెరీ గుడ్. నెక్స్ట్ వీరపురుష దత్త. వీరపురుష దత్త ఈస్ ద సన్ ఆఫ్ వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల. అండ్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇక్ష్వాకు రూలర్స్. ఇక్ష్వాకుల తాలూకా రూలర్స్ ఎవరైతే ఉన్నారో, రాజులు ఎవరైతే ఉన్నారో అందరిలోకి గొప్పవాడు ఎవరు అంటే వీరపురుష దత్త. ఇతనికి ఉండేటటువంటి టైటిల్ చెప్పండి. టైటిల్స్ 2. సౌత్ ఇండియన్ అశోక అండ్ సౌత్ ఇండియన్ అశోక అండ్ శ్రీ పర్వతాధిపతి అనేటటువంటి టైటిల్ ఏదైతే మహారాజా కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ మహారాజా. దీస్ టైటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించడం అనేది జరిగిందండి. ఫస్ట్ వేదిక్ రిలీజియన్ అనేటటువంటి తీసుకున్నప్పటికీ తర్వాత బుద్ధిజం కి మారడం అనేది జరుగుతుంది. ఎవరండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బుద్ధిజం తీసుకోమని? శాంతశ్రీ. పెద్దత్త అయినటువంటి శాంతశ్రీ ఎవరైతే ఉంటారో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇతని తాలూకా రాణి పేరు, క్వీన్ పేరు ఏంటమ్మా?
బట్టి మహాదేవి, సెకండ్ క్వీన్ వచ్చేసి రుద్రభట్టారిక. ఎగ్జాక్ట్లీ. బట్టి మహాదేవి సెకండ్ క్వీన్ పేరేం పేరు? రుద్ర భట్టారిక. అర్థమైందా? రుద్ర భట్టారిక. శాత్రపాల్ రూర్ అయినటువంటి రుద్రసేన యొక్క కూతురు అయినటువంటి అమ్మాయి ఎవరండి? రుద్ర భట్టారిక. ఎవరైతే ఉంటారో రుద్ర భట్టారిక. అర్థమైందా? రైట్. సో ఇవన్నీ మీరు చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ మన తాలూకు ఇతను ఎవరైతే ఉంటారో, మన తాలూకా వీర పురుష దత్త తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? యెహువల శాంతముల అనేటటువంటి ఇది. ఈయన ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే he constructed many హిందూ టెంపుల్స్ అండి. చాలా చాలా హిందూ టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశాడు. దాంతో పాటు ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ లాంగ్వేజ్ లో వేయించడం అనేది జరిగింది? సాంస్క్రిట్ లో ఈయన వేయించడం అనేది జరిగిందండి. సో తన తండ్రి గారు అయినటువంటి వీర పురుషదత్త మొదలు పెట్టినటువంటి పుష్పభద్ర టెంపుల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేయడం అనేది జరిగిందమ్మా. దాన్ని కంప్లీట్ చేయడం అనేది కూడా జరిగింది. రైట్. వీటన్నిటిని గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఈయన తాలూకా యెహువల శాంతముల్లా తాలూకా సిస్టర్ పేరు చెప్పగలరా? ఎవరు చెప్తారా? వాళ్ళ చాక్లెట్ కొడబలి సిరి. ఎగ్జాక్ట్లీ. వెరీ గుడ్. కొడబలి సిరి. షీ ఈస్ ద సిస్టర్ ఆఫ్ చాక్లెట్ అమ్మా. వాట్సాప్ లో మెసేజ్ చేయండి, అక్కడ చాక్లెట్ పంపిస్తాయి. ఎమోజీ ఉంటుంది, చాక్లెట్ ఎమోజీ పంపిస్తాయి. రైట్. యా. నెక్స్ట్ లాస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు డినాసిటీ ఎవరు? రుద్ర పురుషదత్త. ఎగ్జాక్ట్లీ. ఎవరండి? రుద్ర పురుషదత్త. రుద్ర పురుషదత్త ఇస్ ద సన్ ఆఫ్ యెహువల శాంతముల. సో ఈయన లాస్ట్ రూలర్ అండి అని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? మంచికల్లు ఇన్స్క్రిప్షన్. మంచికల్లు ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ హీ వాస్ డిఫీటెడ్ బై పల్లవ సింహవర్మ. పల్లవ సింహవర్మ ఎవరైతే ఉంటారో ఆయన చేతిలో ఈయన ఓడిపోవడం అనేది జరుగుతుంది. పల్లవ సింహవర్మ ఇక్ష్వాకుల యొక్క లాస్ట్ రూలర్ అయినటువంటి రుద్ర పురుషదత్తాన్ని ఓడించేసి ఏ డినాసిటీని స్థాపించడం అనేది జరుగుతుంది? పల్లవ డినాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? రైట్. వీళ్ళ తాలూకా దీనిలో ఫ్లరిష్ అయినటువంటి రిలీజియన్ ఏంటమ్మా? బుద్ధిజం ఏదైతే ఉంటుందో బుద్ధిజం ఇదవడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ డినాసిటీ టు బిల్డ్ హిందూ టెంపుల్స్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో హిందూ టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి మొదటి డినాసిటీ ఏంటి? మన తాలూకా ఇక్ష్వాకు డినాసిటీ ఏదైతే ఉంటుందో ఇక్ష్వాకు డినాసిటీ. కజిన్ మ్యారేజెస్ స్టార్ట్ చేసినటువంటి మొదటి డినాసిటీ ఏంటి? ఇక్ష్వాకు డినాసిటీ. సాంస్క్రిట్ లో ఇన్స్క్రిప్షన్ స్టార్ట్ చేసినటువంటి మొదటి డినాసిటీ ఏంటి? ఇక్ష్వాకు డినాసిటీ. ఎగ్జాక్ట్లీ. విరగల్ ప్రాక్టీస్ అనేటటువంటి ఒక ప్రాక్టీస్, హీరో స్టోన్ అనేటటువంటి ప్రాక్టీస్ స్టార్ట్ చేసినటువంటి డినాసిటీ ఏంటి? ఇక్ష్వాకు డినాసిటీ. ఇక్ష్వాకు డినాసిటీ ఏదైతే ఉంటుందో ఇక్ష్వాకు డినాసిటీ. సతీ సిస్టమ్ కూడా సార్, కజిన్ మ్యారేజ్. ఎగ్జాక్ట్లీ. వీళ్ళ టైంలో సతీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో సతీ సిస్టమ్ కూడా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అండ్ ఇక్ష్వాకు డినాసిటీ గురించి చెప్పేటటువంటి ఎవిడెన్సెస్ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎపిక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. మత్స్య పురాణ మొత్తం ఎన్ని రూలర్స్ అని చెప్తుంది ఇక్ష్వాకు డినాసిటీలో? మొత్తం 75 చెప్తుంది సార్. 7 రూలర్స్. కానీ నిజంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అమ్మ? మొత్తం 75. మామూలుగా 4 మాత్రమే. ఎగ్జాక్ట్లీ. మత్స్య పురాణ చెప్పేటటువంటిది 7 రూలర్స్ ఎవరైతే ఉన్నారో 7 రూలర్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. దాంతో పాటు లిటరరీ సోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం. జైన ధర్మామృత బై న్యాయసేన అండ్ దాంతో పాటు బుద్ధ చరిత బై అమోఘ వర్ష. వీటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం అన్నారు కదా సార్. అశ్వఘోష అన్నారు కదా బుద్ధ చరిత. ఇప్పుడు వేరేదో చెప్పారు, అమోఘ సంథింగ్ ఏదో చెప్పారు. ఓ సారీ అశ్వఘోష. ఎగ్జాక్ట్లీ. బుద్ధ చరిత బై అశ్వఘోష. ఓకేనా? స్లిప్ అయి ఉంటది, ఏమనుకోవద్దు. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇన్స్క్రిప్షన్ చెప్పండి. అల్లూరి ఇన్స్క్రిప్షన్, ఇంకా అల్లూరి అండ్ ఫణిగిరి ఇన్స్క్రిప్షన్, నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్, మేకదోని ఇన్స్క్రిప్షన్. మంచికల్లు, మాకదోని కాదు, మంచికల్లు ఇన్స్క్రిప్షన్. మేకదోని ఇన్స్క్రిప్షన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు శాతవాహన. అన్ని గుర్తు పెట్టుకున్నా సార్ నేను, అందుకే అన్ని చెప్తున్నా. రైట్. వెరీ గుడ్. సో చూడండి, ఎప్పుడైనా మనకి నాగార్జున కొండ ఇన్స్క్రిప్షన్ ఎవరు వేయించారని అడుగుతారు. సో ఎప్పుడైనా నాగార్జున కొండ ఎవరు వేయించారని ఎవరిని అడిగారు అనుకోండి, మీరు తిరిగి క్వశ్చన్ చేయాలి. సాంస్క్రిట్ లో వేయించింది చెప్పమంటారా, ప్రాకృత్ లో వేయించింది చెప్పమంటారా అని అడగాలి. ప్రాకృత్ లో వేయించింది చెప్పు అంటే ఎవరు? గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకుస్ ఎవరు? వీరపురుషదత్త.
ఆయన వేయించడం అనేది జరిగింది. నాగార్జున కొండలో ప్రాకృతంలో శాసనం వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ వేయించినటువంటి వ్యక్తి ఎవరు? వీరపురుష దత్త. పురుషదత్త. సాంస్క్రిట్ లో వేయించినటువంటి వ్యక్తి ఎవరు? యెహోవల ఆ, శాంతముల యెహోవల శాంతముల ద ఎవరైతే సన్ ఉంటారో ఆఫ్ వీరపురుషదత్త. యెహోవల ఎగ్జాక్ట్లీ యెహోవల శాంతముల ఎవరైతే ఉన్నారో ఆయన తాలూకా పేరుకి అర్థం ఏంటి? యెహోవల యెహోవల మీన్స్ బాహుబలి. బాహుబలి, స్ట్రాంగ్ అని చెప్పి అర్థం. Yeah. వెరీ గుడ్, రైట్. నెక్స్ట్ మెనీ థియరీస్ ఏవైతే ఉన్నాయో ఇక్ష్వాకుల యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి చాలా చాలా సిద్ధాంతాలు థియరీస్ అనేవి ఉండడం అనేది జరిగింది. సో కొంతమంది హిస్టారియన్స్ వీళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చారు, దే బిలాంగ్ టు కోసల, రాముడి తాలూకా వంశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. కొంతమంది వీళ్ళు కర్ణాటకకి సంబంధించిన వాళ్ళు అని చెప్తారు, కొంతమంది తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు అని చెప్తారు, కొంతమంది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్తారు. సో ఎవరెవరు ఏం చెప్పారో చూద్దాం. చూడండి, నార్త్ ఇండియా అని ఎవరు చెప్పారు అంటే రాబ్సన్ అండ్ బూలర్ అనేటటువంటి ఇద్దరు హిస్టారియన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చెప్తారమ్మా. నార్త్ ఇండియా అని ఎవరు చెప్తారు? రాబ్సన్ అండ్ బూలర్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చెప్తారు. కానీ హిస్టారియన్స్ వీళ్ళ తాలూకా ఇదేదైతే ఉంటుందో, వీళ్ళ తాలూకా థియరీ ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయడం అనేది జరుగుతుంది. ఎందుకు సార్ కొట్టివేయడం అనేది జరుగుతుంది అంటే ఒక ఇంపార్టెంట్ ప్రాక్టీస్ వీళ్ళు ఫాలో అవుతారు. ఏంటండి అది? కజిన్ మ్యారేజెస్. మేనత్త కూతురుని పెళ్లి చేసుకునేటటువంటి విధానం. కజిన్ మ్యారేజెస్ ఫస్ట్ ఏ రూలర్ టైంలో రావడం అనేది జరుగుతుంది? ఇంట్రడ్యూస్ చేస్తారు వీరపురుష దత్త మొదటిసారి పెళ్లి చేసుకుంటాడు అత్త కూతురు, అవునా కాదా? రైట్. సో ఇవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఏ నాన్ ఆర్యన్ ప్రాక్టీస్ అండి, ఇది అనార్యుల తాలూకా విధానం. సో అందుకే నార్త్ ఇండియా నుంచి వీళ్ళు వచ్చిన వాళ్ళనే సిద్ధాంతం థియరీ ఏదైతే ఉంటుందో అది ఎంత మాత్రం కాదు అని చెప్పి దీన్ని అందరూ కొట్టివేయడం అనేది జరుగుతుంది. రెండవది కర్ణాటక అని ఎవరు చెప్తారంటే హెగెల్ అనేటటువంటి ఒక హిస్టారియన్ ఎవరైతే ఉంటారో బ్రిటిష్ హిస్టారియన్ చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ కూడా ఏం చెప్తారు? వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి కూడా సంబంధించిన వాళ్ళు కాదు. ఎందుకంటే ఇన్ దేర్ ఇన్స్క్రిప్షన్స్ దే నెవర్ యూజ్డ్ ఎనీ కన్నడ లాంగ్వేజ్ తాలూకు వర్డ్స్ కానీ లేకపోతే అలాంటివి ఏవి ఉపయోగించడం అనేది జరగలేదు. వాళ్ళ గురించి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా కర్ణాటకలో ఎక్కడా దొరకలేదు అని చెప్పి వీళ్ళ తాలూకా సిద్ధాంతం కూడా కొట్టివేయడం అనేది జరుగుతుంది. వీళ్ళ తాలూకా థియరీ కూడా, హెగెల్స్ థియరీ కూడా కొట్టివేయడం అనేది జరుగుతుంది. మూడవది తమిళనాడు. డాక్టర్ కె గోపాలాచారి ఏం చెప్తారు అంటే వీళ్ళు తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. కానీ వీళ్ళ ఇన్స్క్రిప్షన్స్ లో కొన్ని పదాలు ఏముంటాయంటే తెలుగు పదాలు ఉండడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ తలారి అనేటటువంటి వర్డ్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఎ తెలుగు వర్డ్. ఇది ఎక్కువగా మనకి దానిలో వాడడం అనేది జరుగుతుంది అన్నమాట. సో వీళ్ళు తమిళనాడు ప్రాంతానికి కూడా చెందినటువంటి వాళ్ళు కాదు, అయ్యేటటువంటి ప్రసక్తే లేదు. తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళైతే కంచో లేకపోతే వేరే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటినో ఇది చేసుకుంటారు కదా. సో నాగార్జున కొండను ఎందుకు చేసుకుంటారు మరి? సో నాగార్జున కొండ లేదా విజయపురి లేదా శ్రీ పర్వతాన్ని ఎందుకు చేసుకుంటారు అని చెప్పి ఇతని తాలూకా థియరీని కూడా కొట్టేశారు. లాస్ట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు మాట్లాడేటటువంటి భూమి ఏదైతే ఉంటుందో వీళ్ళు అక్కడి నుంచి వచ్చారు అని చెప్పి బిషప్ కాల్డ్వెల్ ఎవరైతే ఉంటారో ఈయన చెప్పడం అనేది జరుగుతుంది. ఈయన చెప్పినటువంటి థియరీ ప్రామినెంట్ థియరీ అండి, ఇప్పుడు సుప్రసిద్ధమైనటువంటి థియరీ. ఈయన చెప్పినటువంటి థియరీనే ఇప్పుడు అందరూ ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఈయన చెప్పినటువంటి థియరీనే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని మీకు ఎలా అడుగుతారు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారు. నార్త్ ఇండియా ఇక్ష్వాకులు నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళని ఎవరు చెప్తారు? కర్ణాటకకి సంబంధించిన వాళ్ళు ఎవరు చెప్తారు? తమిళనాడుకు సంబంధించిన వాళ్ళని ఎవరు చెప్పారు? ఆంధ్రప్రదేశ్ కు చెందిన వాళ్ళని చెప్పి ఎవరు చెప్పారు? ఇది మీకు అడగడం అనేది జరుగుతుంది ఎగ్జామ్ లో. సో జాగ్రత్తగా వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఐ విల్ రిపీట్ దమ్, డోంట్ వరీ. అండ్ దాంతో పాటు టెస్టులు రాస్తా ఉంటే మీకు ఆటోమేటిక్ గా మీరు కష్టపడకుండానే ఆర్గానిక్ వేలో గుర్తుంటుంది, అస్సలు కంగారు పడదు. రైట్, నౌ లెట్ us అండర్స్టాండ్ సమ్ అదర్ ఫ్యాక్ట్స్. ఇంకొన్ని ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం. చెప్పండి, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకు డినాసిటీ? వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల. హూ ఇస్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ ఇక్ష్వాకు డినాసిటీ? వీరపురుష దత్త. రూల్డ్ ఫర్ మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, లాంగెస్ట్ రూలింగ్ రూలర్ యెహువల శాంతముల. హూ ఇస్ ద లాస్ట్ రూలర్? రుద్రపురుష దత్త. రుద్రపురుష దత్తాన్ని డిఫీట్ చేసి పల్లవ డినాసిటీని ఏర్పాటు చేసింది ఎవరు? పల్లవ వర్మ.
పల్లవ సింహవర్మ ఎవరైతే ఉంటారో పల్లవ సింహవర్మ. ఈయన ఇలా ఏర్పాటు చేశాడని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? మంచి కళ్ళు. మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో మంచి కళ్ళు ఇన్స్క్రిప్షన్. అర్థమైందా? సో మన తాలూకా శ్రీశాంతముల ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాతవాహనుల దగ్గర మహాతలవరగా పనిచేశారని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? అల్లూరి ఇన్స్క్రిప్షన్. పాపం. పాపం ఇన్నిసార్లు చెప్పినా తప్పు చేస్తే పాపం. అర్థమైందా? రైట్. పనిగిరి లేదా నల్గొండ ఇన్స్క్రిప్షన్. అర్థమైందా? నెక్స్ట్ ఎవరైనా ఇలాంటి తప్పులు చేస్తే శపిస్తాను, ముందే చెప్తున్నా. సో జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. త్వరగా చెప్పక్కర్లేదు, బట్ ఆలోచించి చెప్పడానికి ప్రయత్నించండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. రైట్. సో ఎక్సెప్ట్ ఫర్ వీరపురుష దత్త ఎవ్రీ వన్ ప్యాట్రనైజ్డ్ వేదిక్ రిలీజియన్. మరి వీరపురుష దత్త ఏ రిలీజియన్ ప్యాట్రనైజ్ చేయడం అనేది జరుగుతుంది? బుద్ధిజం. ఎవరి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ తో ప్యాట్రనైజ్ చేస్తారు? శాంతశ్రీ. అత్తల పేర్లు ఏం పేరు? ఇద్దరు అత్తలు శాంతశ్రీ, హర్మశ్రీ. సో వీరపురుష దత్త సారీ మన శ్రీశాంతముల యొక్క కూతురు పేరు ఏం పేరు? అటవీ శాంతశ్రీ. వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ. నౌ లెట్ us look at the administration of ఇక్ష్వాకుస్. ఇక్ష్వాకుల యొక్క పరిపాలన అనేది ఇక్కడ వరకు అందరికి క్లియర్ అయితే టైప్ yes. I will move to the next one. మర్చిపోయా? ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరికి క్లియర్ అయిందా? ఎవరికైనా డౌట్ ఉందా? Yes sir, yes sir, yes sir, yes sir. సార్ చైత్యం విహారం డిఫరెన్స్ చెప్పాలి. ఓకే అమ్మా. నిన్న క్లాస్ రాలేదమ్మా రాజేశ్వరి? నో సార్. లేదా? ఓకే ఓకే. చూడండి, చైత్యానికి విహారానికి డిఫరెన్స్. సో మామూలుగా ఒక రిలీజియన్ అనేది స్ప్రెడ్ అవ్వాలంటే ఏం చేయాలి? మిషనరీస్ ఏవైతే ఉన్నాయో మిషనరీస్ ఊరూరా తిరగాలి, దేశం అంతా తిరగాలి, తిరిగి చెప్పడం అనేది ఆ రిలీజియన్ గురించి మాట్లాడడం అనేది జరగాలి. సో బుద్ధిజం ని స్ప్రెడ్ చేయడానికి దీస్ బుద్ధిస్ట్ మాంక్స్ ఎవరైతే ఉన్నారో, బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరూరా తిరిగేవాళ్ళు. సో ఇప్పటిలాగా రోడ్లు ఏమైనా ఉండేవా? ఒకప్పుడు ఉండేవి కాదు. అడవుల్లోనూ రాళ్ల మీద, రప్పల మీద. సో వర్షం పడుతున్నా, ఎండ పడుతున్నా వీరు తిరగాల్సి రావడం అనేది జరిగింది. సో కంటిన్యూస్ గా నడుస్తూ ఉండగలరా 24 గంటలు? ఉండడం అనేది జరగదు. సో ఎక్కడో ఒక దగ్గర రెస్ట్ తీసుకోవాలి కదా. రెస్ట్ తీసుకోవడానికి అడవుల్లో మన తాలూకా కింగ్స్ ఎవరైతే ఉన్నారో కొన్ని రెస్ట్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించేవాళ్ళు. ఎవరు రెస్ట్ తీసుకోవడానికి? బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఆ రెస్ట్ హౌసెస్ ని ఏమంటాము అంటే విహార అంటాం. ఏమంటామమ్మా? విహార అంటాం. అంతేనా? సో ఎప్పుడైనా పెద్దోళ్ళు ముగ్గురు నలుగురు ఒక దగ్గర చేరితే దేని గురించి మాట్లాడుకుంటారు? రామాయణ మహాభారతాల గురించి, దేవుడి గురించి మాట్లాడుకుంటారు. అవునా కదా? సో మరి బుద్ధిస్ట్ మాంగ్స్ అందరూ ఒక దగ్గర చేరుకుంటే ఎవరి దగ్గర గురించి మాట్లాడుకుంటారు? బుద్ధుడు గురించి మాట్లాడుకుంటారు. అవునా కాదా? మెడిటేషన్ చేసుకుంటారు. అవునా కాదా? సో మరి వీళ్ళందరూ ఒక చోట ఉన్నారు. మెడిటేషన్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి కదా. సో ఒక ప్రేయర్ హాల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రేయర్ హాల్ నే చైత్య అంటాం. విహారాలకి దగ్గరగా ఒక చైత్యాన్ని నిర్మించేవాళ్ళు. సో విహారాల్లో వీళ్ళు పడుకునే వాళ్ళు, స్నానం చేసేవాళ్ళు, తినేవాళ్ళు, సేద తీరేవాళ్ళు. ప్రేయర్ చేయడానికి ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? చైత్యాస్ ఏవైతే ఉంటాయో చైత్యాస్కి వెళ్ళేవాళ్ళు. సింపుల్ గా విహార అంటే ఏంటి? రెసిడెంట్ హాల్. చైత్య అంటే ఏంటి? ప్రేయర్ హాల్. అర్థమైందమ్మా రాజేశ్వరి? మహాచైత్య అంటే కూడా మెడిటేషన్ అనే వస్తుందా సార్? గ్రేటర్ వన్, చాలా పెద్దది అని అర్థం. ప్రేయర్ హాల్. ఓకేనా? ఓకే క్లియర్. వసల్స్ అంటే సామంతులం. ఓకేనా? సామంతులుగా పనిచేసేవాళ్ళు. ఎవరికి? శాతవాహనులకి, ఇక్ష్వాకులు సామంతులుగా పనిచేసేవాళ్ళు. సో సామంతులుగా పనిచేశారని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? అల్లూరి ఇన్స్క్రిప్షన్. అంజూరి ఇన్స్క్రిప్షన్. వెరీ గుడ్. ఎగ్జాక్ట్ గా మహాతలవర అనే పొజిషన్ లో పనిచేశారని చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? పనిగిరి లేదా నల్గొండ. వెరీ గుడ్. అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరు అడిగారు? వీరా. రైట్. అడగండి. లాస్ట్ శాతవాహన పులమావి 4 3 అంటే శ్రీశాంతములుడు పులమావి 4 ని
డిఫీట్ చేసి మూడవ పులోమావి పులోమావ పులోమావి 3 లేదా పులుమాయి 3. సార్ బుక్ లో 4 అని ఉంది సార్. ఏ బుక్ అమ్మా? హనుమంతరావు సార్, బిఎస్ఎల్ లేదమ్మా అవునా ఏమో, నాకు తెలిసినంత వరకు పులోమావి 3 అమ్మా. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. రైట్. పులోమావి 3 కరెక్టే. అంటే ఈ బుక్ లో 4 అని ఉంది సార్. సో ఓ మ్యూట్ అయిపోయిందమ్మా, ఐఎమ్ సారీ. ఓకేనా? సారీ నేను చెప్పేస్తున్నాను, మ్యూట్ అయిపోయింది. రైట్. సో ఎక్కడి వరకు విన్నారు మీరు? మీకు ఎక్కడి వరకు వినిపించింది? అసలు ఏం వినిపించలేదు సార్. అసలు ఈ స్లైడ్ ఎక్స్ప్లెనేషన్ అసలు వినిపించలేదా? ఓకే ఓకే లేదు సార్. రైట్ ఓకే. సో ఎవరు అడిగారు పులోమావి 3 అమ్మా, థర్డ్ పులోమావి. ఓకే ఓకే సార్. రాజేశ్వరి. ఓకే సార్. రైట్ రైట్. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో మన వీళ్ళ తాలూకా ఇక్ష్వాకుల యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేదో చూద్దాం. దే ఆల్మోస్ట్ ఫాలోడ్ శాతవాహనాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. శాతవాహనుల తాలూకా పరిపాలనా విధానం ఏదైతే ఉంటుందో అదే వీళ్ళు మాక్సిమం ఫాలో అవ్వడం అనేది జరిగింది. విత్ ఫ్యూ చేంజెస్, చిన్న చిన్న చేంజెస్ మాత్రం చేసి మొత్తం వాళ్ళది ఎగ్జాక్ట్ గా కాపీ చేయడం అనేది జరిగింది. ఎందుకు? దే ఆర్ ద వసల్స్ ఆఫ్ శాతవాహన. శాతవాహనాల దగ్గర సామంతులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళ తాలూకా లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి పుచ్చుకున్నారు. ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి డిరైవ్ చేసుకున్నారు శాతవాహనాస్ నుంచి? పేర్ల ముందు మదర్ నేమ్స్ ఏవైతే ఉంటాయో మదర్ నేమ్స్ ఇది చేయడం అనేది జరిగింది. ఎగ్జాక్ట్. అండ్ ద ట్రూ పవర్ లైస్ విత్ ద కింగ్స్ హిమ్సెల్ఫ్. సో సర్వాధికారాలు ఈ రాజ్యంలో ఎవరి చేతుల్లో ఉండేవి అంటే మన తాలూకా కింగ్ ఎవరైతే ఉంటారో, రూలర్ ఎవరైతే ఉంటారో ఆయన చేతుల్లోనే ఉండడం అనేది జరిగింది. జస్ట్ లైక్ శాతవాహనాస్. సో ఒకసారి చెప్పండి, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ మన తాలూకా ఇక్ష్వాకుల్లో మొత్తం ఎంతమంది కింగ్స్ ఉన్నారు? 4. 4 ఉన్నారు మొత్తం. ఫస్ట్ నుంచి ఒకటి తర్వాత ఒక పేర్లు చెప్పండి. ఫస్ట్ వ్యక్తి పేరు వాసిష్ఠ పుత్ర శ్రీ శాంతమూల, వీరపురుషదత్త, యెహువల శాంతమూల, యెహువల శాంతముల, రుద్ర పురుషదత్త. రుద్ర పురుషదత్త. కానీ మత్స్య పురాణ ఏం చెప్తుంది? ఎంతమంది ఉన్నారని చెప్తుంది? 7 members 7 ఉన్నారని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. సో the original power lies with the kings himself. All the Ikshwakus ruled independently. ఇక్ష్వాకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇండిపెండెంట్ గా రూల్ చేయడం అనేది జరిగేది. సో వాళ్ళు ఎవరి దగ్గర సామంతులుగా పనిచేసే వాళ్ళు కాదు, వీళ్ళే సర్వాధికారాలు, వీళ్ళ రాజ్యం వీళ్ళ దగ్గరే ఉండడం అనేది జరిగింది. దే కన్సాలిడేటెడ్ దేర్ కింగ్డమ్ టు రిచువల్స్, వేదిక్ రైట్స్ అండ్ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్. సో వాళ్ళ తాలూకా కింగ్డమ్ ఏదైతే ఉంటుందో అది రిచువల్స్, యజ్ఞయాగాదులు, క్రతువులు ఏవైతే ఉన్నాయో క్రతువులు, అండ్ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో రిలేషన్షిప్స్ ద్వారా వాళ్ళు రాజ్యాన్ని సుస్థిరపరచుకోవడం అనేది జరిగింది. ఒకదాని తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. యజ్ఞాలు ఏం చేశారు? యాగాస్, రిచువల్స్ ఏం చేశారు? అశ్వమేధ యాగ, వాజపేయ యాగ, రాజసూయ యాగ, అగ్నిహోతాద్రి యాగ, స్తోమ యాగ, ఇవి చేయడం అనేది జరిగింది. అంతే కదా. నెక్స్ట్ మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి. సో మన తాలూకా ఆయన పేరేం పేరు? మన తాలూకా శ్రీశాంతముల ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేశారు? వీర పురుష దత్తాని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశారు? వాళ్ళ డాటర్ సిస్టర్ శాత్రప సామ్రాజ్యానికి సంబంధించినటువంటి రుద్రసేన ఎవరైతే ఉంటారో ఆయన కూతురు అయినటువంటి ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారు? రుద్ర భట్టారికి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతుంది. అంతేనా? సో మ్యాట్రిమోనియల్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళడం అనేది జరిగింది. ఈవెన్ మహాతలవరా గాని మహాదండనాయక పొజిషన్ లో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తిరుగుబాటు చేయకుండా ఉండడానికి ఏం చేసేవాళ్ళు? వాళ్ళ తాలూకా చెల్లెల్ని, కూతురుని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరిగేదమ్మా. అండ్ క్వీన్ వాజ్ కాల్డ్ మహాదేవి. క్వీన్ ఏమని పిలిచేవాళ్ళమ్మా వీళ్ళు ఇక్ష్వాకులు? మహాదేవి అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. సో మన తాలూకా ఇతను ఎవరైతే ఉంటారో వీర పురుష దత్త యొక్క క్వీన్ ఎవరు? పట్టపురాణ్ ఎవరు? రుద్ర భట్టారిక.
ఎవరమ్మా? బట్టి మహాదేవి. బట్టి మహాదేవి బట్టి మహాదేవి. బట్టి సార్ సెకండ్ మహాదేవి క్వీన్ సార్ నేను ఫస్ట్ క్వీన్. చెప్పేది. సెకండ్ ఫస్ట్ క్వీన్ చెప్పాలి. క్వీన్ అంటే పట్టపురాణి పేరు చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. బట్టి మహాదేవి, అందుకే మహాదేవి అని పెట్టడం అనేది జరిగింది. సో దీస్ ఇక్ష్వాకుస్ డివైడెడ్ దర్ కింగ్డమ్ ఇంటూ రాష్ట్రాస్. సో వీళ్ళ తాలూకా రాజ్యాన్ని రాష్ట్రాలుగా విడదీయడం అనేది జరిగిందండి. అండ్ ప్రెజెంట్ డే కడప కర్నూలు ప్రాంతం ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు ఏం పేరు పెట్టారు అంటే హిరణ్య రాష్ట్ర అనేటటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. ఏం పేరు పెట్టారు? హిరణ్య రాష్ట్ర అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో పేరు పెట్టడం అనేది జరిగింది. హిరణ్య అంటే మీనింగ్ ఏంటమ్మా? లేడీయా సార్? ఎగ్జాక్ట్లీ, లేడీ. లేడీ. సో ఎక్కువగా లేడ్లు, ముఖ్యంగా నల్లమల ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ లేడ్లు ఎక్కువ తిరుగుతాయి కాబట్టి హిరణ్య రాష్ట్ర అనేటటువంటి పేరు పెట్టడం అనేది జరిగింది. సో కడప కర్నూలు ప్రాంతానికి హిరణ్య రాష్ట్ర అని పేరు పెట్టినటువంటి డినాస్టీ ఏంటి అని అడుగుతారు, చెప్పాలి. ఇక్ష్వాకు dynasty. ఎగ్జాక్ట్. అండ్ రూలర్స్ ఆఫ్ ది స్టేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రాలని పరిపాలించే బాధ్యత ఎవరికి ఇచ్చేవాళ్ళు? మహాతలవరులు అండ్ మహాదండ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పగించడం అనేది జరిగింది. మహాతలవర అంటే ఎవరు? కమాండర్ ఇన్ చీఫ్. మహాదండనాయక అంటే ఎవరు? చీఫ్ Chief ఆఫ్ of ప్యాలెస్ గార్డ్స్. ప్యాలెస్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యజమానిగా, వాళ్ళకి చీఫ్ గా ఉండడం అనేది ఒక వ్యక్తి జరిగేది. ఆయన్నే మహాదండనాయక అనడం అనేది జరిగింది. సో హెడ్ ఆఫ్ ద జ్యుడిషియల్ డిపార్ట్మెంట్. సో న్యాయ వ్యవస్థ ఎవరి చేతుల్లో ఉండేవంటే మహాతలవరి చేతుల్లో ఉండడం అనేది జరిగింది. మహాతలవరి, షీ ఈజ్ ద వైఫ్ ఆఫ్ మహాతలవర. మహాతలవరుని యొక్క భార్య అయినటువంటి మహాతలవర ఎవరైతే ఉన్నారో ఆవిడ చేతిలో జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అనేది ఉండడం అనేది జరిగేదమ్మా. మహాతలవరిగా పనిచేసినటువంటి ఇంపార్టెంట్ అమ్మాయి పేరు చెప్పండి. శాంతశ్రీ. శాంతశ్రీ, వెరీ గుడ్. హూ ఇస్ షీ? She is వాసిష్ఠాపుత్ర శ్రీశాంతములకు ఏమవుతుంది? సిస్టర్. వీరపురుషదత్తకి ఏమవుతుంది? అత్త. అత్త. వెరీ గుడ్, రైట్. సో విలేజ్ ని వీళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అంటే గ్రామ అని పిలిచేవాళ్ళండి. ఏమని పిలిచేవాళ్ళమ్మా? గ్రామ అని పిలిచేవాళ్ళు. 5 గ్రామాలు ఒక దగ్గర చేరితే 5 into 1 గ్రామ అంటే 5 గ్రామాలను కలిపి గ్రామ పంచిక అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళమ్మా? గ్రామ పంచిక అని పిలిచేవాళ్ళు. సో ఒక విలేజ్ తాలూకా హెడ్ ఎవరైతే ఉంటారో హెడ్ ని ఏమని పిలిచేవారు? గ్రామ పంచి అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళమ్మా? గ్రామ పంచి అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. అండ్ ఇది ఒకసారి చాలా సార్లు అడగడం అనేది జరిగింది. 1 కాదు 2-3 సార్లు అడిగారు. 1000 కంటే ఎక్కువ పాపులేషన్, 1000 మంది కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమని పిలిచేవాళ్ళు? మహాగ్రామ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఈ మహాగ్రామకి రూలర్ గా ఎవరు ఉండేవాళ్ళు? మహాగ్రామిక అనేటటువంటి ఒక వ్యక్తి ఉండడం అనేది జరిగింది. ఫస్ట్ మళ్ళీ మన తాలూకా విలేజ్ ఏదైతే ఉంటుందో విలేజ్ ని ఏమని పిలిచేవాళ్ళు? గ్రామ అని పిలిచేవాళ్ళు. 5 విలేజెస్ ని కలిపి ఏమని పిలిచేవాళ్ళు? గ్రామ పంచిక అని పిలిచేవాళ్ళు. హెడ్ ఆఫ్ ద విలేజ్ ని ఏమని పిలిచేవాళ్ళు? గ్రామ పంచి అని పిలిచేవాళ్ళు. గ్రామ పంచి అని పిలిచేవాళ్ళు. గ్రామ విత్ మోర్ దెన్ 1000 పాపులేషన్ అదేమవుతుంది? మహాగ్రామ అవుతుంది. మహాగ్రామాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరు? రూలర్ ఎవరు? మహాగ్రామిక అనేటటువంటి ఇది అవ్వడం అనేది జరిగింది. సో ద ప్రొటెక్టర్ ఆఫ్ ద విలేజ్, ద పోలీస్ మ్యాన్ ఆఫ్ ద విలేజ్, ద అంబుడ్స్మెన్ ఆఫ్ ద విలేజ్ ఎవరు అంటే తలారి. ఎవరండి ఆయన? తలారి అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. పోలీస్ లా పనిచేయడం అనేది జరుగుతుంది. ఇతను ప్రతి ఒక్క విలేజ్ కి ఏవైనా బయట నుంచి దాడులు జరిగినా వెంటనే రాజుకి చెప్పడం, ఆ విలేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది జరిగేది. అర్థమైందా? సో తలారి అనేటటువంటి పేరు ఉండడం అనేది జరిగింది. ఈ తలారులందరికీ అధిపతి ఎవరు? మహాతలవరి. తలారి ఇస్ ద ఓన్లీ వర్డ్ యూజ్డ్ ఇన్ ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్. ఇక్ష్వాకు ఇన్స్క్రిప్షన్ లో వాడినటువంటి ఒకే ఏకైక తెలుగు పదం ఏంటి అంటే తలారి అని అర్థం. ఏంటండి? తలారి. మళ్ళీ విలేజ్ ని ఏమని పిలిచేవాళ్ళు? గ్రామ అని పిలిచేవాళ్ళు. ఏ విలేజ్ అయితే 1000 కంటే ఎక్కువ పాపులేషన్ ఏమని పిలిచేవాళ్ళు? మహాగ్రామ. విలేజ్ కి హెడ్ గా ఎవరు ఉండేవాళ్ళు? గ్రామ పంచి విలేజ్ కి అధిపతి. సో మన తాలూకా మహాగ్రామానికి అధిపతి ఎవరు? మహాగ్రామిక ఎవరైతే ఉంటారో ఆయన ఉండడం అనేది జరిగింది. 5 విలేజ్లను కలిపి ఏమనే వాళ్ళు? 5 గ్రామాలను కలిపి గ్రామ పంచిక అని చెప్పి అనడం అనేది జరిగింది. అర్థమైంది అందరికి ఇక్కడ వరకు? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్.
I will move to the next one. మల్లీశ్వర్ ఆఫీస్ అయిపోయిందమ్మా? ఇవాళ కూడా వెళ్ళలేదు సార్. వెళ్ళలేదా? రమ్మనట్లేదా? రమ్మంటలేదండి వాళ్ళు. ఓకే, ఇంకా మండే నుంచి వెళ్తాను సార్. రేపు ఎలాగా సెకండ్ సాటర్డే కదండి. అవునవునమ్మా. మండే నుంచి వెళ్తాను సార్. అవును, మీకు కోవిడ్ డ్యూటీస్ వేయలేదమ్మా? ఎందుకు కోవిడ్ డ్యూటీస్ అంటే మున్సిపాలిటీస్ అలాంటి ఏరియాస్ కదా వస్తున్నాయి సార్. మామూలుగా మేమైతే ఇక్కడ బయట ఏదైనా ఇష్యూస్ జరుగుతున్నా ఇలాంటి వాటికి మాకు ఉంటుంది సార్. డేటా ఎంటర్ చేయడం ఇలాంటివి ఉంటున్నాయి సార్. ఓకే, రైట్. సో ఇక్ష్వాకుల కాలంలో ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేదో చూద్దాము, జాగ్రత్తగా వినండి. సో ద మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద గవర్నమెంట్ ఈస్ ల్యాండ్ రెవెన్యూ. భూమి పన్ను ఏదైతే ఉంటుందో, భూమి శిస్తు ఏదైతే ఉంటుందో అది మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ప్రధాన ఆదాయ మార్గంగా ఉండడం అనేది జరిగింది. ఏంటండి? ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ రెవెన్యూని ఏమని పిలిచేవాళ్ళు అంటే భాగా అని పిలిచేవాళ్ళు. ఏమని పిలిచేవాళ్ళమ్మా? భాగా అని పిలిచేవాళ్ళు. వాళ్ళు సంపాదించిన దానిలో రాజుకు ఇవ్వాల్సినటువంటి భాగం, అందుకే భాగా అని పిలవడం అనేది జరిగేది. సో మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ రెవెన్యూని ఏమని పిలిచేవాళ్ళు? భాగా అని పిలిచేవాళ్ళు. సో ల్యాండ్ రెవెన్యూగా లేదా భాగాగా ఎంత వసూలు చేశారు? 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్. అంటే 6 బస్తాలు పండింది అనుకోండి, ఒక బస్తా ఎవరికి ఇచ్చేయాలి? గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ప్రభుత్వానికి ఇవ్వడం అనేది జరగాలి. అర్థమైందా? సో ఆ విధంగా వీళ్ళు పన్ను ఏదైతే ఉంటుందో, ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అది వసూలు చేయడం అనేది జరిగింది. అండ్ భాగా వాజ్ కలెక్టెడ్ ఇన్ 2 ఇంపార్టెంట్ ఫార్మ్స్. ఒకటి హిరానియా, 3 మేయా. ఒకటేంటి? హిరానియా, 3 మేయా. హిరానియా అంటే ఏంటి అంటే ద భాగా లేదా ద ట్యాక్స్ దట్ వాజ్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్, ద ట్యాక్స్ దట్ వాజ్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. సో నగదు రూపంలో చెల్లించేటటువంటి పన్నును ఏమంటాము? హిరానియా. అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడ్యూస్, పండే పంట రూపంలో చెల్లించేటటువంటి పన్నును ఏమంటాము? మేయా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇక్ష్వాకుల టైంలో మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటమ్మా? ల్యాండ్ రెవెన్యూ. మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ రెవెన్యూని ఏమని పిలిచేవాళ్ళు? భాగా అని పిలిచేవాళ్ళు. అర్థమైందా? ఎంత వసూలు చేసేవాళ్ళు? భాగా లాగా 1/6 ఆఫ్ ద ప్రొడ్యూస్ వసూలు చేసేవాళ్ళు. అండ్ భాగా వాజ్ డివైడ్ ఇంటూ 2 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఒకటి హిరానియా, 3 మేయా. హిరానియా అంటే ఎగ్జాక్ట్లీ హిరానియా అంటే ఫార్మ్ ఆఫ్ క్యాష్ రూపంలో ఇచ్చేటటువంటి ట్యాక్స్. మేయా అంటే ప్రొడ్యూస్ రూపంలో ఇచ్చేటటువంటి ఎగ్జాక్ట్లీ క్రాప్స్ ఏవైతే ఉంటాయి డైరెక్ట్ గా చెల్లించడాన్ని మేయా అంటారు. సో ద ఫస్ట్ కాఫ్ ఆఫ్ పీపుల్స్ క్యాటిల్ వాజ్ గివెన్ యాజ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. ప్రభుత్వం ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం ఏం చేసేది, మన తాలూకా ఇదేదైతే ఉంటుందో పీపుల్ ఏం చేసేవాళ్ళు అంటే తమ తాలూకా పశువులు ఏవైతే ఉన్నాయో, పశువులకు పుట్టినటువంటి మొదటి దూడ ఏదైతే ఉంటుందో దూడని ఎవరికి అర్పించేవాళ్ళు? రాజులు ఎవరైతే ఉంటారో రాజులకు అర్పించడం అనేది జరిగింది. ఒక ఆవు ఉందనుకోండి, ఆవుకు ఒక లేగదూడ పుట్టింది అనుకోండి, మొదట పుట్టినటువంటి లేగదూడ ఎవరికి ఇచ్చేయాలి? తప్పకుండా రాజు, కింగ్ ఎవరైతే ఉంటారో కింగ్ కి తప్పకుండా ఇవ్వడం అనేది జరగాలి. ఈ రకమైనటువంటి సిస్టమ్ ఏదైతే ఉంటుందో సిస్టమ్ అనేది ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇది ఫాలో అవ్వడం అనేది జరిగింది. హూ ఈస్ ద అల్టిమేట్ అథారిటీ ఆఫ్ ఇన్ దిస్ కింగ్డమ్? ఇక్ష్వాకుల కింగ్డమ్ లో ఎవరు ఉండేవాళ్ళు? కింగ్ ఉండడం అనేది జరిగింది. విలేజ్ ని ఏమని పిలిచేవాళ్ళమ్మా? గ్రామ. మోర్ దెన్ 1000 పాపులేషన్ ఏమని పిలిచేవాళ్ళు? మహాగ్రామకి రూలర్ గా ఎవరు ఉండేవారు? మహాగ్రామిక ఎవరైతే ఉంటారో ఆయన ఉండేవాళ్ళు. సో 5 గ్రామాస్ కలిపి ఉంటే ఏమనేవాళ్ళు? గ్రామ పంచిక అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. అంతేనా? వీళ్ళు రాజ్యాన్ని ఎలా విడదీసేవాళ్ళు? కింగ్డమ్, సో కడప అండ్ కర్నూలు కలిపినటువంటి ప్రాంతాన్ని ఏ రాష్ట్రాన్ని పిలిచేవాళ్ళు? హిరణ్య రాష్ట్ర అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. రాష్ట్రానికి అధిపతులుగా రూలర్స్ గా ఎవరు నియమించేవాళ్ళు? ఎవరిని అపాయింట్ చేసేవాళ్ళు? మహాతలవర, మహాదండనాయక ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరిని ఇది చేయడం అనేది జరిగింది.
Who is the policeman or ombudsman or protector Talari. of a village? Talari. Talari. The only Telugu word that used in Ikshvaku's inscription is Talari. Talari. Very good. Very good. Talari. Very good. Yeah. So the inscription that talks about the taxation policy of Ikshvakus is Visapatti inscription. ఏంటండి విసపట్టి ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఇక్ష్వాకుల యొక్క పన్నుల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. దీస్ ఇన్స్క్రిప్షన్స్ మేము చాలా సార్లు వస్తాయమ్మా. మీరు ఎప్పుడు ఇంత ఏంటి పదాలు తికమగ్గా ఉన్నాయో అనుకోదు. నేను ఏన్షియంట్ హిస్టరీ చెప్పేటప్పుడు ఫస్ట్ లో భయపడ్డారు. కానీ మై స్టూడెంట్స్ హూ అటెండెడ్ ఏన్షియంట్ హిస్టరీ అటెండ్ అయిన వాళ్ళు దే కెన్ బి ఏబుల్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ గివెన్ ఇన్ ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీ. ట్రస్ట్ మీ, బికాస్ ఐ రిపీట్ మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. నిజంగా మీకు ఇబ్బంది పడి చాలా కష్టపడిపోతారు వినడానికి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తారు అనిపిస్తుంది కన్ఫర్మ్ గా. బికాస్ విత్ రెస్పెక్ట్ టు హిస్టరీ దట్ ఈస్ నీడెడ్. రివిజన్ లేకపోతే యూ విల్ బి డూమ్డ్ అమ్మ, యూ విల్ బి పెరిష్డ్ ఫర్ షూర్. మర్చిపోతారు, ఇవన్నీ మర్చిపోతారు. ఒక 3 రోజులు మీరు పుస్తకం తీయకపోతే హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకుస్ కూడా మీకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకే రివిజన్ చేస్తున్నప్పుడు ట్రై టు ఆన్సర్. మీరు బయటికి చెప్పకపోయినా, కొంతమంది మొహమాట పడి బయటికి చెప్పరు, మాట్లాడు, మీకు మన మనసులో మాత్రం అనుకుంటా ఉండండి. నేను హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఇక్ష్వాకుస్ అన్నాను అనుకోండి, వెంటనే మన బ్యాచ్ కొంతమంది ఇదిగోండి బ్యాచ్ రెడీ అయ్యారు, వాసిష్ఠపుత్ర శ్రీశాంతముల అని చెప్తారు. అర్థమైందా? సో కొంతమంది పాపం దీనిలో ఏదైతే ఉంటుందో మనసులో అనుకుంటారు. అలా మనసులో అనుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? అది మీకు ఉపయోగపడుతుంది. రైట్. సో ఇక్ష్వాకు డినాస్టీ ఏదైతే ఉంటుందో, ఇక్ష్వాకు డినాస్టీలో పీజెంట్స్ రైతులు ఎవరైతే ఉంటారో రైతులను ఏమని పిలుస్తారు? హాలికాస్ అని చెప్పి పిలవడం అనేది జరిగింది. ఏమని పిలుస్తారు? హాలికాస్. అంటే అర్థం ఏంటి? నాగలితో హలము అంటే అర్థం ఏంటి? ఎగ్జాక్ట్లీ, నాగలితో దున్నేవాళ్ళు, నాగలిని ఉపయోగించే వాళ్ళు అని అర్థం. నాగలి గ్రాంట్స్ గా ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు? వీరపురుష దత్త. శ్రీశాంతముల. అర్థమైందా? వాసిష్ఠపుత్ర శ్రీశాంతముల. అందుకు ఆయనకు వచ్చినటువంటి టైటిల్ ఏంటి? సహస్ర హలదాత, ఇంకా మహాధనాధిపతి అనేటటువంటి టైటిల్ రావడం అనేది జరిగింది. పీజెంట్స్ ఇక్ష్వాకుస్ టైంలో ఏమని పిలిచే వాళ్ళైతే హలికాస్ అని చెప్పి పిలవడం అనేది జరిగింది. అండ్ ట్యాక్స్ పేయబుల్, ఇప్పుడు మనం బాగా ఈజ్ ద ట్యాక్స్ పేయబుల్ ఆన్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, బట్ వాట్ ఈస్ ద ట్యాక్స్ పేయబుల్ ఆన్ ఇండస్ట్రీస్, ఆక్యుపేషన్స్? ఇప్పుడు వృత్తులు ఉంటాయి, చిన్న చిన్న వృత్తులు, చేతి వృత్తులు కానీ వీళ్ళందరూ ఉంటారు. అండ్ ట్రేడర్స్ ఉంటారు. వాళ్ళకి మరి ఏ పన్ను ఇది చేయలేదా సార్? విధించేవాళ్ళు. వాళ్ళకి విధించినటువంటి పన్ను ఏంటి? కరుకార అనేటటువంటి పన్ను ఏదైతే ఉంటుందో అది. లేదా కొంతమంది కారుకర అనేటటువంటి పన్ను కూడా అంటారు. అర్థమైందా? కరుకార లేదా కారుకర, ఇలా కా అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇలా కూడా అనడం అనేది జరుగుతుంది. కరుకార లేదా కారుకర. సో అగ్రికల్చర్ మీద, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మీద వేసేటటువంటి ట్యాక్స్ ఏంటి? బాగా. అర్థమైందా? ల్యాండ్ రెవెన్యూ ఈస్ ద ప్రిన్సిపల్ ఇన్కమ్ ఆఫ్ గవర్నమెంట్. సో ల్యాండ్ రెవెన్యూని బాగా అనేవాళ్ళు. బాగా విల్ బి డివైడ్ ఇంటూ ఏంటండి? ఎగ్జాక్ట్లీ, హిరానియా మేయా అనేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఫారెన్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో, విదేశీయులతో వర్తక వ్యాపారాలు ఎలా చేశారో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో ఇంపార్టెంట్, ముందు బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో బ్రాహ్మణులకి అగ్రహారాలుగా వీళ్ళు ల్యాండ్ ని దానం చేసే వాళ్ళని చెప్పాను. సో నేను ఆల్రెడీ ఫస్ట్ లో చెప్పడం అనేది జరిగింది. వాసిష్ఠపుత్ర శ్రీశాంతముల గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్పాను? ఆయన గోల్డ్ కాయిన్స్ ఇచ్చేవాడు, గోల్డ్ దానం చేసేవాడు, సిల్వర్ దానం చేసేవాడు, ల్యాండ్ ని దానం చేసేవాడు, ప్లవ్ దానం చేసేవాడు, క్యాటిల్ ని కూడా దానం చేయడం అనేది జరిగింది. సో ల్యాండ్ ఎవరికి అప్పగించేవాడు? బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో బ్రాహ్మణులకు దానం చేయడం అనేది జరిగింది. బ్రాహ్మణులకు దానం చేసినటువంటి ల్యాండ్ ఏమనేవాళ్ళు? అగ్రహారాస్ అని చెప్పి అనడం అనేది జరిగింది. ఆ ల్యాండ్ మీద ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఉండేదమ్మా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్స్, 18 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇది కూడా ఎగ్జంప్షన్ అనేది ఉండడం అనేది జరిగేది. ఇది చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటి? మైదవోల్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, మైదవోల్ ఇన్స్క్రిప్షన్ అనేది ఈ విషయం గురించి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ వీళ్ళు రోమన్స్ ఎవరైతే ఉంటారో రోమన్స్ తో ట్రేడ్ ఏదైతే ఉంటుందో ట్రేడ్ కూడా చేసేవాళ్ళు. రోమన్స్ ఒక దగ్గర ఏం నియమిస్తారు?
నాగార్జున కొండ దగ్గర ఏం నిర్మిస్తారు పార్క్స్. చెప్పాలి. యూనివర్సిటీ సార్, మర్చిపోతున్నారు. స్టేడియం. స్టేడియం నిర్మిస్తారు. అర్థమైందా? మర్చిపోయారు అసలు. రైట్. సో దాని యాంఫీ థియేటర్ అంటాం, చెప్తాను నెక్స్ట్ కూడా. సో ట్రేడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ నెగిమాస్ అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. నెగిమా అనేటటువంటి పేరుతో ట్రేడ్ గ్రూప్స్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ ట్రేడ్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో, సో పంటలు పండించే వాళ్ళు, లేకపోతే పూసలు తయారు చేసే వాళ్ళు, లేకపోతే వీళ్ళందరూ మర్చెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ట్రేడ్ గ్రూప్స్ అంటాం. అండ్ ఈచ్ ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, అంటే పంటలు పండించే వాళ్ళందరూ కలిపి, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ కలిపి శ్రేణులుగా ఇదవ్వడం అనేది జరిగింది. సో కలెక్షన్ ఆఫ్ శ్రేణీస్ ఈజ్ కాల్డ్ నెగిమాస్ అని అర్థం. శ్రేణి అంటే ఏంటి? ట్రేడ్ యూనియన్. అంటే సపోజ్ ఐరన్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ యూనియన్ గా ఫామ్ అయ్యే వాళ్ళు, దాన్ని శ్రేణి అంటాం. సో ఐరన్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు, దాంతో పాటు ఇంకా మనకి కాటన్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు, దాంతో పాటు స్పైసెస్ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు, ఇలా ఈ ఎక్స్పోర్ట్ మొత్తం అందరినీ కలిపేమంటాం? నెగిమాస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ట్రేడ్ గ్రూప్స్ ఏమనే వాళ్ళు అంటే నెగిమాస్ అంటారు. ట్రేడ్ యూనియన్స్ ఏమనే వాళ్ళు శ్రేణి అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? శ్రేణీస్ ఆర్ 2 టైప్స్. ఒకటి పర్ణిక శ్రేణి. పర్ణిక శ్రేణి అంటే ఏంటంటే బెటల్ అంటే ఏంటంటే తమలపాకులు ఏవైతే ఉంటాయో తమలపాకుల్ని అమ్మేవాళ్ళు. అర్థమైందా? తమలపాకుల్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అండ్ పూసిన్ శ్రేణి అనేటటువంటి శ్రేణి కూడా ఉండేది. వాళ్ళు స్వీట్స్ ఏవైతే ఉంటాయి స్వీట్స్ తయారు చేసేవాళ్ళం. అర్థమైందా? స్వీట్స్ తయారు చేసి అమ్మడం అనేది జరిగింది. వీళ్ళ తాలూకా రాజు చిహ్నం ఏంటి? ఇంపీరియల్ సింబల్ ఏంటి? చెరుకుగడ, షుగర్ కేన్. అర్థమైందా? సో దానికి సరిపడా వీళ్ళు స్వీట్స్ కూడా బాగా తయారు చేయడం అనేది జరిగేది. అర్థమైందా? సో పూసిన్ శ్రేణి దేని గురించి మాట్లాడుతుంది? స్వీట్స్. పర్ణిక శ్రేణి దేని గురించి మాట్లాడుతుంది? తమలపాకులు, దట్ ఈస్ బెటల్. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. ట్రేడ్ యూనియన్స్ ఏమనే వాళ్ళు? ఎగ్జాక్ట్లీ. ట్రేడ్ గ్రూప్స్ ఏమనే వాళ్ళు? నెగిమాస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. నెగిమాలు అంటాం లేదా నెగిమాస్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఉండడం అనేది జరిగింది. ఎక్స్పోర్ట్స్ ఏం చేసేవాళ్ళు చూడండి, ఆల్రెడీ చెప్పేశాను. స్పైసెస్, ఐరన్, కోకోనట్, స్పైసెస్, ఐరన్, కోకోనట్ అండ్ కాటన్ ఏవైతే ఉంటాయి వీటిని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళండి. అండ్ ఇంపోర్ట్స్, దిగుమతులు ఏం చేసుకునే వాళ్ళంటే గోల్డ్, సిల్వర్, ఇంటాక్సికెంట్స్ అంటే మత్తు పానీయాలు, గ్లాస్ ఏదైతే ఉంటుందో, గాజు ఏదైతే ఉంటుందో గాజుతో చేసినటువంటివి ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకోవడం అనేది జరిగింది. పోర్ట్ సిటీస్ చూడండి, వీళ్ళ టైంలో శాతవాహనాస్ టైంలో ఏవైతే పోర్ట్ సిటీస్ ఉంటాయో సేమ్ పోర్ట్ సిటీస్ ఇక్కడ కూడా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కళ్యాణి మహారాష్ట్రలో ఉండడం అనేది జరిగింది. దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయేమో, యూ నీడ్ టు మెమరైజ్ ఇట్ బ్లైండ్లీ. అర్థమైందా? నెక్స్ట్ మైసోలియా అని మచిలీపట్నం, ప్రెజెంట్ డే మచిలీపట్నం ఇక్ష్వాకుల టైంలో మైసోలియా అనేవాళ్ళు. శాతవాహనాస్ టైంలో కూడా మైసోలియా అని చెప్పి పిలవడం అనేది జరిగేది. నెక్స్ట్ బరుకచ్చా ప్రెజెంట్ డే గుజరాత్ లో ఉండడం అనేది జరిగింది. సోపారా ప్రెజెంట్ డే మహారాష్ట్రలో ఉండడం అనేది జరిగింది. ఈ 4 మన తాలూకా ఇక్ష్వాకులు ఎవరైతే ఉంటారో ఇక్ష్వాకులకు పోర్ట్ సిటీస్ గా ఉండడం అనేది జరిగింది. మొదటి చెప్పండి కళ్యాణి, రెండవ చెప్పండి మైసోలియా, మూడవ చెప్పండి బరుకచ్చా, నాలుగవది సోపారా. అర్థమైందా? సో ఈ ఎక్స్పోర్ట్స్ ఏం చేసేవాళ్ళు? స్పైసెస్, ఐరన్, కోకోనట్, కాటన్. ఇంపోర్ట్స్ గోల్డ్, సిల్వర్, ఇంటాక్సికెంట్స్, గ్లాస్. చూసారా మీ హిస్టరీ సార్ అంత అమాయకులు. ఎదురుగా స్లైడ్ పెట్టి క్వశ్చన్ అడిగితే ఎవరైనా చెప్పరా అసలు? సరే సార్, పెట్టకుండా అడగండి సార్. టక్క చెప్పేస్తున్నారు. ఎగ్జాక్ట్ ఆర్డర్ కూడా మిస్ చేయట్లా. చూస్తున్నా ఎవరైనా ఆర్డర్ మిస్ చేస్తారేమో అని. రైట్. యా. నెక్స్ట్ విలేజ్ ఏమంటారు చెప్పండి? గ్రామ. 1000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే మహాగ్రామ. మహాగ్రామ యొక్క రూలర్ ని గ్రామిక. సో 5 విలేజెస్ ని కలిపి గ్రామ పంచిక. అర్థమైంది. వెరీ గుడ్. ల్యాండ్ రెవెన్యూ బాగా. ల్యాండ్ రెవెన్యూ ఎంత వసూలు చేసేవారు? 1/6 ఆఫ్ ల్యాండ్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో అది ఇది చేయడం అనేది జరిగేది. అర్థమైందా? దాన్ని వసూలు చేయడం అనేది జరిగేది. సో బాగా
2 ఫార్మ్స్ లో వసూలు చేసేవాళ్ళు. మొదటిది ఏంటి? ఇరానియా, 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 మేయా. ఇరానియా అంటే ఏ ఫామ్ లో? క్యాష్ ఫామ్, మేయా అంటే ఏ ఫామ్ లో? ప్రొడ్యూస్. ప్రొడ్యూస్. ఎగ్జాక్ట్లీ, క్రాప్స్ లాగా వసూలు చేయడం అనేది జరిగింది. సో ప్రిన్సిపల్ ఇన్కమ్ ఏంటి? మేజర్ ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ. ల్యాండ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో ల్యాండ్ రెవెన్యూ, భూమి శిస్తు ఏదైతే ఉంటుందో భూమి శిస్తు. ఇండస్ట్రీస్ మీద, దాంతో పాటు ఆక్యుపేషన్స్ మీద, దాంతో పాటు అదర్ ట్రేడ్ మీద వేసేటటువంటి ట్యాక్స్ ఏంటి? కారుకర అనేటటువంటి ట్యాక్స్. అర్థమైందా? రైట్, యా, వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ మీ క్లాస్ చిన్న పిల్లలు కూడా ఉంటున్నారా సార్? సరస్వతి. యా, యా, రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా, తను చెప్పారు, మీరు చెప్పలేకపోయారు, అది ఇబ్బంది. చూడండి, రైట్, గుడ్ గుడ్. నెక్స్ట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో కాయిన్స్ గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి అమ్మా. నాణ్యాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఇష్యూ చేసినటువంటి, వీళ్ళు మింట్ చేసినటువంటి కాయిన్స్. సో సింబల్స్ ఆన్ కాయిన్స్, నాణ్యాల మీద ఏ సింబల్స్ ఉండేవో చూద్దాం. మొదటి చూడండి, లయన్ ఏదైతే ఉంటుందో, సింహం ఏదైతే ఉంటుందో సింహం. షుగర్ కేన్ ఏదైతే ఉంటుందో షుగర్ కేన్. షుగర్ కేన్ అంటే ఏంటి? ఇంపీరియల్ చెరకు. సింబల్. ఇట్ ఈస్ అన్ ఇంపీరియల్ సింబల్ ఆఫ్ ఇక్ష్వాక్స్. ఇక్ష్వాకుస్. అర్థమైందా? సో ఇది ఎక్కువగా కనిపించేది. అండ్ రూలర్స్ నేమ్స్ ఏవైతే ఉంటాయి, నేమ్స్ కనిపించేవి. ఎలిఫెంట్, ఏనుగు ఏదైతే ఉంటుందో ఏనుగు కనిపించేది. అండ్ ఉజ్జయిన్ సింబల్ ఏదైతే ఉంటుందో ఉజ్జయిన్ సింబల్ కనిపించేది. ఉజ్జయిన్ సింబల్ అని ఎందుకు అంటారు అంటే, ఉజ్జయిన్ లో దొరికినటువంటి కాయిన్స్ మీద కామన్ గా ఒక సింబల్ ఉండేదండి. ఇక్కడ చూడండి అమ్మ, మీకు ఆ సింబల్ నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ పక్కన ఈ రైట్ సైడ్ లో చూడండి, సర్కిల్స్, 4 సర్కిల్స్ కనిపిస్తున్నాయా మీకు? అవును సార్, కనిపిస్తున్నాయి. దాన్ని ఇలా ఇది చేస్తున్నట్టు ఇది ఉందా, ఇదే ఉజ్జయిన్ సింబల్ అని అర్థం. అర్థమైందా? సో ఈ ఉజ్జయిన్ సింబల్ ఏదైతే ఉంటుందో శాతవాహనుల తాలూకు కాయిన్స్ మీద కనిపించింది, వేల తాలూకు కాయిన్స్ మీద కూడా కనిపించడం అనేది జరిగింది. అర్థమైందా? ఫస్ట్ లైన్ ఎక్కువగా కనిపించడం అనేది జరిగేది. షుగర్ కేన్, రూలర్స్ నేమ్స్, ఎలిఫెంట్ అండ్ ఉజ్జయిన్ సింబల్ ఏవైతే ఉన్నాయో ఇవి కనిపించడం అనేది జరిగింది. అండ్ నౌ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, న్యాయ పరిపాలన ఏదైతే ఉంటుందో అది ఎలా జరిగేదో చూద్దాం, జాగ్రత్తగా వినండి. సో ద అల్టిమేట్ అథారిటీ, న్యాయ విచారణలో కూడా అల్టిమేట్ అథారిటీ ఎవరి దగ్గర ఉండేది? కింగ్. ఆయనే తీర్పులు చెప్పడం అనేది జరిగింది. ఆయనే విచారణ చేసి తీర్పులు చెప్పడం అనేది జరిగేదమ్మా. రాజు ఎవరైతే ఉంటారో రాజు చేతుల్లోనే అల్టిమేట్ అథారిటీ అనేది ఉండడం అనేది జరిగేది. అండ్ ద ట్రయల్స్, విచారణ అండ్ పనిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్కువగా ఎవరు ఇచ్చేవాళ్ళంటే మహాదండ నాయక్ ఎవరైతే ఉంటారో ఆయన ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించడం అనేది జరిగింది. సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్రయల్స్ అండ్ పనిష్మెంట్స్ వెస్ విత్ మహాదండనాయక. సెడిషన్ చార్జ్, సెడిషన్ అంటే ఏంటి? రాజద్రోహం లేదా దేశద్రోహం ఏదైతే ఉంటుందో అది చేస్తే ఏం చేశారు? డెత్ పనిష్మెంట్ అనేది, మరణ శిక్ష ఏదైతే ఉంటుందో మరణ శిక్ష అనేది విధించడం అనేది జరుగుతుంది. అదేనా? మరణ శిక్ష అనేది విధించడం అనేది జరుగుతుంది. సో ద అల్టిమేట్ అథారిటీ ఇన్ ద జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు? కింగ్. దాంతో పాటు ట్రయల్స్ అండ్ పనిష్మెంట్స్ ఎవరు చూస్తారు? మహాదండనాయక. సెడిషన్, రాజద్రోహ లేదా దేశద్రోహానికి ఎవరైనా ఏం పనిష్మెంట్స్ ఇస్తారు? డెత్ పనిష్మెంట్ ఏదైతే ఉంటుందో డెత్ పనిష్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ట్రయల్స్ టు ప్రూవ్ ఇన్నోసెన్స్ అండ్ క్రైమ్. సో మన తాలూకా ఏ వ్యక్తి మంచివాడు, ఏ వ్యక్తి తప్పు చేశాడు, నేరస్తుడు అని నిర్ణయించడానికి కొన్ని రాజుకు మోసం చేయడం అమ్మ, సింపుల్. రాజుకు వెనుపోటు పడడం కానీ, లేకపోతే మన తాలూకా రాజ్యం తాలూకా ఇన్ఫర్మేషన్ వేరే రాజ్యాలకి చేరవేయడం కానీ, అర్థమైందా? దాన్నే రాజద్రోహం అంటారు. ఓకేనమ్మా రాజేశ్వరి? ఓకేనమ్మా? సో కొన్ని దివ్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఇన్నోసెన్స్ అండ్ క్రైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రూవ్ చేయడానికి కొన్ని దివ్య పరీక్షలు చేసేవాళ్ళని. అవేంటో చూద్దాం, జాగ్రత్తగా వినండి. 1 తులా దివ్య. ఒకటేంటి? ఫస్ట్ ఏంటి? తులా దివ్య. తులా దివ్య అంటే ఏం చేసేవాళ్ళో చెప్తాను. సపోజ్ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు ఏమంటున్నారు అంటే, నాకు వచ్చినటువంటి ల్యాండ్ ఇతను తీసేసుకున్నాడు, సో గట్టి ఏదైతే ఉంటుందో గట్టి ఎక్స్ట్రా వేసి ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ దోచుకున్నాడు అంటారు. ఇతను లేదు మొదటి నుంచి గట్టి ఎలా ఉండేదో అలాగే ఉంది అని పక్కన వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన అంటా ఉన్నారు. సో వీళ్ళ దగ్గరికి మహాదండ నాయక దగ్గరికి వచ్చినప్పుడు మన తాలూకా మహాదండ నాయక ఏం చేస్తారు అంటే, ఒక కుండ తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? ఒక పాట్ తీసుకుంటారు. ఒక పాట్ లో 2 చీటీలు వేస్తారు. ఏం చేస్తారమ్మా? 2 చీటీలు వేస్తారు. ఆ 2 చీటీల్లో ఏం చేస్తారు?
వెయిట్, మోర్ వెయిట్, లెస్ వెయిట్ అని చెప్పి ఒక చీటీని రాస్తారు. సో ఈ చీటీని మహాదండనాయక ఎవరి చేతైనా ఓపెన్ చేయిస్తాడు. సో అందులో ఏముందని చెప్పి బయటికి చెప్పరు. సపోజ్ మోర్ వెయిట్ అని ఉందనుకోండి, వెయిట్ ఎక్కువ అని ఉందనుకోండి. సో తులా దివ్యాలో ఏం చేస్తారు, ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు వ్యక్తుల్ని బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, తూకం ఏదైతే ఉంటుందో తూకం వేస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి నిల్చుంటాడు. సో ఎవరైతే మోర్ వెయిట్ అని వచ్చింది కదా, ఎవరైతే ఎక్కువ బరువు తూగడం అనేది జరుగుతుందో, ఎవరైతే ఎక్కువ వెయిట్ ఉండడం అనేది జరుగుతుందో వాళ్ళు ఏమవుతారు, వాళ్ళు ఇన్నోసెంట్. అర్థమైందా? అదర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారు, దోషి అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా ఏం చేస్తారనేది? తులా దివ్య ప్రతి ఒక్కరికి అర్థమైందా? ఎవ్రీవన్ చెప్పండి. ఒకవేళ లెస్ వెయిట్ వచ్చినప్పుడు కల్ప్రిట్ అవుతాడు. లెస్ వెయిట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరవుతారు? లెస్ వెయిట్ వచ్చినప్పుడు తక్కువ వెయిట్ ఎవరైతే ఉంటాడో, ఎవరైతే తక్కువ వెయిట్ తూగుతాడో వాడు మంచోడు అవుతాడు. అదర్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయన చెడ్డోడు అవుతాడు. అర్థమైందా? ఆయన తప్పు అని ప్రూవ్ చేస్తారు అనమాట. అర్థమైందా? ఇవి దివ్య పరీక్షలు అంటారు. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ అగ్ని విద్య ఏదైతే ఉంటుందో అగ్ని విద్య. సో ఎవరైతే ఇద్దరిని ఏం చేస్తారు, ఒక ఫైర్ ఏదైతే ఉంటుందో ఫైర్ మీద నడిపిస్తారు. సో ఎవరైతే ఎక్కువ టైం ఫైర్ మీద నడుస్తారో ఆ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన మంచోడు. ఎవరైతే తక్కువ టైం ఫైర్ మీద నడుస్తారో ఆయన చెడ్డోడు. అర్థమైందా? ఒక వ్యక్తి నిప్పులు ఏవైతే ఉంటే నిప్పులు పెడతారమ్మా. సో నిప్పుల మీద ఎక్కువసేపు నడిచేవాడు ఎవడైతే ఉంటాడో వాడు మంచోడు, తక్కువసేపు నడిచేవాడు ఎవడైతే ఉంటాడో వాడు చెడ్డోడు అని అర్థం. అలా నిర్ణయించడం, ఆ వ్యక్తి తప్పు చేశాడని అర్థం. అలా నిర్ణయించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జలదివ్య అనేటటువంటి ఇదేదైతే ఉందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఏం చేస్తారు, 2 పార్టీస్ ఉంటాయి. సో మన తాలూకా ఇవేవైతే ఉంటాయి, రివర్స్ కానీ లేకపోతే పాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి యారో షూట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. బాణాలు షూట్ చేస్తారు. ఇద్దరూ కలిసి ఆ బాణం తీసుకురావడానికి దూకడం అనేది జరుగుతుంది. ఎవరైతే ముందు బాణం తీసుకొస్తారో ఆయన మంచోడు, ఎవరైతే రెండోసారి బాణం తీసుకొస్తాడో ఆయన తప్పు చేసినట్టు లెక్క. ఈ విధంగా న్యాయ నిర్ణయం ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుంది. విచారణ ఏదైతే ఉంటుందో అది చేసేవాళ్ళం. నెక్స్ట్ విషదివ్య ఏదైతే ఉంటుందో, విషదివ్య ఈ తాలూకా ఇవేవైతే ఉన్నాయి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. చాలా 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 ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, విషదివ్య అంటే ఏంటి, ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఏం చేస్తారు, ఉంగరం ఏదైతే ఉంటుందో ఉంగరం వేస్తారు. సో పెళ్ళైన వాళ్ళకి తెలుస్తుంది, ఈ ఆట ఆడిపిస్తారు లాస్ట్ లో కదా. సో ఉంగరం వేస్తారు. సో ఈ ఉంగరంతో పాటు పాము ఏదైతే ఉంటుందో పామును కూడా పెడతారండి. ఏం పెడతారు, పాము ఏదైతే ఉంటుందో పామును కూడా పెడతారు. సో ఈ పీపుల్, ఇతను ఎవరైతే ఉంటారో ఇతను చేయి పెట్టి ఉంగరాన్ని పాము కాటుకి బలి కాకుండా తీయాలి. ఎవరైతే పాము కాటు అనేది బలి కాకుండా తీస్తారో, పాము అనేది కరవకుండా ఎవరైతే తీస్తారో వాళ్ళు ఏమవుతారు, మంచోడవుతారు. ఎవరికైతే పాము కాటు వేస్తుందో వాడేమవుతాడు, చెడ్డోడవుతాడు, వాడు తప్పు చేసినాడు అవుతాడు. అర్థమైందా? నెక్స్ట్ కోశ దివ్య ఏదైతే ఉందో, కోశ దివ్య అంటే ఏంటి అంటే, దేవతలు ఎవరైతే ఉంటారో మనకి ఐడల్స్, గాడ్స్ ఐడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కడిగినటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ ని ఎవరు ఎక్కువ తాగుతారు, ఎవరు ఎక్కువ తాగితే వాడు గొప్ప, ఎవడు తక్కువ తాగితే వాడు ఇది కాదు, వాడు తప్పు చేసిన వాడు అని అర్థం. అర్థమైందా? దేవతల్ని దేవతల విగ్రహాలను ఏ నీటితో అయితే శుభ్రం చేస్తారో వాటిని ఎవరు ఎక్కువ తాగుతారో ఆయన మంచోడని అర్థం, ఆయన తప్పు చేయలేదని అర్థం. నెక్స్ట్ తండుల దివ్య అంటే ఏంటి అంటే, మంత్రించినటువంటి బియ్యం ఏదైతే ఉంటుందో, మంత్రం వేసి ఒక బియ్యం ఏదైతే ఉంటుందో దాన్ని నమలేటట్టు చేస్తారు. ఎవరైతే ఎక్కువ బియ్యాన్ని నములుతాడో, బియ్యాన్ని తింటాడో వాడు మంచోడు, ఎవరైతే తక్కువ రైస్ ని తింటాడో వాడు చెడ్డోడు అన్నట్టు. అర్థమైందా? దిస్ ఈజ్ తండుల దివ్య. నెక్స్ట్ తప్తమస్క దివ్య అంటే ఏంటి అంటే, బాగా బాయిల్ అవుతున్నటువంటి ఆయిల్ నుంచి ఉంగరం ఏదైతే ఉంటుందో ఉంగరాన్ని కానీ, నాణెం కాయిన్ ఏదైతే ఉంటుందో కాయిన్ ని కానీ బయటకు తీయాలి. ఎవరైతే తీస్తారో వాడు మంచోడు, వేరే వాడు ఏమవుతాడు, చెడ్డోడు అవ్వడం అనేది జరుగుతుంది. ఆ విధంగా నిర్ణయించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఫలదివ్య అంటే ఏంటి అంటే, సో ఎప్పుడైనా బార్బిక్యూ చేశారా, ఎవరైనా ఇంట్లో చేసుకుంటారా? పెనం తెలుసా మీ అందరికి? పెనం అంటారు. అవును సార్. yes sir.
ఐరన్ ఆ వెజల్ ఏదైతే ఉంటుందో దాన్ని గట్టిగా కాలుస్తారండి, ఎర్రగా మరిగిపోతా ఉంటది అది. అర్థమైందా? దాన్ని చేతితో పట్టుకోవాలి. సో దాని మీద ఇలా చెయ్యి పెట్టాలి, ఇక్కడ హ్యాండ్ అనేది పెట్టాలి మీరు, ఎర్రగా మండిపోయిన దాని మీద. సో మండిపోయిన దాని మీద హ్యాండ్ ఎప్పుడు పెడతారో తీసిన తర్వాత ఏం చేయాలి, మంత్రించినటువంటి ధాన్యం ఇస్తారు. ధాన్యాన్ని ఏ చేతి అయితే ముట్టుకున్నావో ఆ చేతితో గట్టిగా ఏం చేయాలి, నలపాలి. అర్థమైందా? నలపడం అంటే తెలుసు కదా మీకు, అర్థమైందా? దీని మీద ఎర్రగా ఉన్న దాని మీద పెడితే ఏమవుతుంది, చేయి పెడితే కాలుతుంది. మొత్తం తొక్కు ఊడిపోతుంది, చర్మం ఊడిపోతుంది, అవునా కాదా? అవును సార్. చర్మం ఊడిపోయిన తర్వాత ఇంకేం చేస్తున్నారు ఎక్స్ట్రాగా, రైస్ ఏదైతే ఉంటుందో రైస్ నలపమని చెప్తున్నారు. ఎంత హింస చూసారా, ఇంకా తప్పు రుజువు అవ్వకుండానే. అర్థమైందా అవును సార్. అందరికి? రైట్, ఒకసారి ఊహించుకోండి, ఒళ్ళంతా అదోలా అనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ ధర్మాధర్మ దివ్య. ధర్మాధర్మ దివ్య అంటే ఏంటి అంటే చూడండి, ధర్మమూర్తి విగ్రహం, ఒక జాడి ఏదైతే ఉంటుందో, కుండి ఏదైతే ఉంటుందో కుండి ఉంటుంది. ధర్మమూర్తి విగ్రహం, ధర్మమూర్తి ఐడల్ అనేటటువంటి ఒక ఐడల్ పెడతారు, అధర్మమూర్తి ఐడల్ అనేటటువంటిది ఒక ఐడల్ పెడతారు. సో ఇద్దరికి ఐడల్ అనేది తీయమంటారు. సో ఇక్కడ ఒక ఇతను చేయి పెడతాడు, ఇక్కడ ఇతను చేయి పెట్టడం అనేది జరుగుతుంది. ఎవరైతే ధర్మమూర్తి ఐడల్ తీస్తారో ఆ వ్యక్తి ఏమవుతాడు, మంచివాడు అవుతాడు. ఎవరైతే అధర్మమూర్తి విగ్రహ తీస్తాడో ఆ వ్యక్తి ఏమవుతాడు, చెడ్డవాడు అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ వియర్డ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ట్రయల్స్ కి, విచారణకి, వీటన్నిటిని చేయడం అనేది జరిగింది ఒకప్పుడు ఇక్ష్వాకుల టైంలో. అర్థమైందా? దే మే ఆస్క్ వాట్ ఈస్ మెంట్ బై తులా దివ్య, వాట్ ఈస్ మెంట్ బై అగ్ని దివ్య, వాట్ ఈస్ మెంట్ బై జల దివ్య, వాట్ ఈస్ మెంట్ బై విష దివ్య, వాట్ ఈస్ మెంట్ బై కోశ దివ్య, వాట్ ఈస్ మెంట్ బై తండుల దివ్య, తప్తమస్క దివ్య, ఫల దివ్య, ధర్మాధర్మ దివ్య. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. అందరికి అర్థమైనా ఇది? ఎవరికైనా డౌట్ ఉందా? క్లియర్ అయితే టైప్ yes, I will move to the next one. సార్ ఒకసారి తండుల దివ్య అండ్ తప్తమస్క దివ్య చెప్పండి. తండుల దివ్య అంటే ఏంటంటే మంత్రించినటువంటి బియ్యం ఉంటది, రైస్ ఉంటదమ్మా, రైస్ కి ఒక మంత్రం వేస్తారు. అది ఎక్కువ సేపు నములుతా ఉండాలి. ఎవరు ఎక్కువ తింటే ఆ బియ్యాన్ని వాళ్ళని వాడు మంచోడు అన్నట్టు, ఎవరు తక్కువ తింటే, తినలేకపోయినాడు ఉంటాడు కదా మధ్యలో గివప్ ఇచ్చేసిన వాడు, వాడికి శిక్ష పడుతుంది అన్నట్టు. అర్థమైందా? తప్తమస్క దివ్య అంటే ఏంటంటే బాగా మరిగేటటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో, బాయిల్ అయ్యేటటువంటి ఆయిల్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఒక కాయిన్ ని కానీ లేకపోతే దాని నుంచి ఒక రింగ్ ఏదైతే ఉంటుందో రింగ్ ని కానీ బయటకు తీయాలి. ఓకే సార్. అర్థమైందా? క్లియర్? క్లియర్ సార్, థాంక్యూ. వాట్ ఇఫ్ దేర్ ఇస్ ఏ యూపీఎస్సీలో ఇవి అసలు అడగరమ్మా, మీకు ఏపీ హిస్టరీ యూపీఎస్సీలో ఉండదు కదా, ఓకేనా? ఓన్లీ ఏపీ హిస్టరీలో కదా ఇక్ష్వాకుస్ మనం చదువుకుంటాం. అర్థమైందా? యూపీఎస్సీ అని ఇక్కడ ఇది ఆలోచనే పడక్కర్లేదు. యూపీఎస్సీ వాళ్ళకు కూడా ఏపీఎస్సీ యాక్సెస్ ఇస్తున్నాం, గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి. సో చక్కగా యూపీఎస్సీ మీరు జాయిన్ అయితే ఏపీఎస్సీ కూడా హ్యాపీగా ప్రిపరేషన్ అయిపోతుంది, చక్కగా డబ్బులు కట్టకుండా అని అర్థం అక్కడ. ఓకేనా? ఇది యూపీఎస్సీలో అడుగుతారని చెప్పట్లా, ఏపీఎస్సీలో గ్రూప్ 1 గ్రూప్ 2లో అడుగుతారు, బోత్ తెలంగాణకి ఏపీ. ఓకేనా సార్? నాకు ఒక డౌట్. చెప్పండి. ఇప్పుడు మనకి కోర్ట్ కంటెంప్ట్ ఉంది కదా సార్? అవునమ్మా. కోర్ట్ ధిక్కరణ. ఇప్పుడు మనకి అలా చేస్తే ఉన్న ఈ పనిష్మెంట్స్ ఆ టైంలో, వాళ్ళ టైంలో అలా చేస్తే అప్పుడు ఉండే పనిష్మెంట్స్ ఏమున్నాయి సార్? అక్కడ కోర్టు ధిక్కరణ అనేటటువంటి కాన్సెప్ట్ ఉండేది కాదు. ఇప్పుడు లిబర్టీ, స్వేచ్ఛ ఉండేది. ఒకప్పుడు ఏముండేది, మొనార్కీ ఉండేది, రాచరికం ఉండేది. నేను లేదు, రాజు చెప్పింది విన్నంటే ఏం చేస్తారు? సింపుల్, ఏం చేస్తారు? చంపేస్తారా? అంతే కదా, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే అలా కూడా ఏమైనా రాజునే అవమానిస్తారా? సింపుల్, రాజు మాటకి ఎదురు చెప్పే ఇదే లేదు అసలు, ఆ ప్రసక్తే ఉండదు ఎనీ టైం. అండ్ నెక్స్ట్ ఎవరు ఫలదివ్య చెప్పమన్నారు. ఫలదివ్య అంటే ఏంటంటే అమ్మ సింపుల్. సో ఒక పెనం ఏదైతే ఉంటుందో, ఒక తాలూకా వెజల్ ఏదైతే ఉంటుందో బాగా కాలుతున్నటువంటి కింద ఫైర్ పెడతారు. సో ఇది బాగా ఎర్రగా కాలిపోతుంది, ఐరన్ తో చేసినటువంటి, ఇనుముతో చేసినటువంటిది ఉంటది. సో రెడ్ అయిపోతుంది, రెడ్డిష్ కలర్ లో అయిపోతుంది. దీని మీద ఏం చేస్తారు అంటే తన తాలూకా వ్యక్తి తాలూకా చెయ్యి ఏదైతే ఉంటుందో చెయ్యిని పెట్టించడం అనేది జరుగుతుంది, హ్యాండ్. సో ఇంత రెడ్ దాని మీద హ్యాండ్ పెడితే ఏమవుతుంది, చర్మం ఏదైతే ఉంటుందో చర్మం బయటకు వచ్చేయడం అనేది జరుగుతుంది. సో దాని మీద ఏం పెడతారు, మన తాలూకా రైస్ ఏదైతే ఉంటుందో రైస్ పెట్టి నలిపిస్తారు. అర్థమైందా? చాలా క్రూరంగా ఉంటుంది, చాలా చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది.
సో ఎవరైతే ఎక్కువసేపు అలా చేయడం అనేది, రైస్ ని ఎక్కువసేపు అలా నలపడం అనేది జరుగుతుందో వాడు మంచోడు, ఎవరైతే మధ్యలో గివప్ ఇచ్చేస్తాడో వాడు చెడ్డోడు అని అర్థం. క్లియరా? క్లియర్ అమ్మా? శ్రీ అన్నారు ఎవరు? వెరీ గుడ్, పర్ఫెక్ట్. చూడండి ఇప్పుడు రిలీజియన్, మత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. సో క్వీన్స్ ఎవరైతే ఉన్నారో, రాణులు ఎవరైతే ఉన్నారో, ది ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం. బుద్ధిజం ని రాణులు ఎక్కువగా ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. అత్త మాటలు నమ్మి వేదిక రిలీజియన్ ని కాదని బుద్ధిజం ని తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరు? వీరపురుష దత్త ఎవరైతే ఉంటారో ఆయన. అత్త పేరు ఏం పేరు? శాంతశ్రీ. అర్థమైందా? సో చిన్నత్త పేరు ఏం పేరు? హర్మశ్రీ. హర్మశ్రీ కూతుర్ల పేరు ఏం పేరు? మరదల పేరు? బాపిశ్రీ, శాతశ్రీ. బాపిశ్రీ, శాతశ్రీ. అర్థమైందా? రైట్. సో సతీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వీళ్ళ టైంలో సతీ సిస్టమ్ అనేది చాలా చాలా ప్రాక్టీస్ లో ఉండడం అనేది జరిగింది. సతీ సహగమన విధానం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా దీనిలో ఉండడం అనేది జరిగిందమ్మా. ఎవిడెన్సెస్ ఆఫ్ యాంఫీ థియేటర్ ఇన్ నాగార్జునకొండ. యాంఫీ థియేటర్ అంటే ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసే వాళ్ళకి తెలుస్తుంది, చాలా సార్లు ఇది కనిపిస్తుంది. అర్థమైందా? దిస్ ఈజ్ యాంఫీ థియేటర్. సో యాంఫీ థియేటర్ ఏదైతే ఉంటుందో యాంఫీ థియేటర్ కూడా నాగార్జునకొండలో కనిపించడం అనేది జరిగింది. యాంఫీ థియేటర్ ఎవరు కట్టించారైతే? రోమన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదవ్వడం అనేది జరిగింది. సతీ సిస్టమ్ ప్రివలెంటా కాదా ఇక్ష్వాకుల టైంలో? ప్రివలెంట్, ఎగ్జాక్ట్. నెక్స్ట్ శైవిజం అండ్ వైష్ణవిజం గురించి కూడా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. వాసిష్ఠాపుత్ర శ్రీశాంతముల ఎవరైతే ఉన్నారో ఈయన బ్రాహ్మణులకి అగ్రహారాలు దానం చేయడం అనేది జరిగింది. దాంతో పాటు హీఈస్ ఎ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ వేదిక్ రిలీజియన్. వేదిక్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని అద్భుతంగా ఆయన ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. సో మెనీ వేదిక్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చేయడం అనేది జరిగింది. చెప్పండి వేదిక్ రిచువల్స్ ఏంటి? అశ్వమేధ యాగ, రాజసూయ యాగ, వాజపేయి యాగ. ఈ యాగాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన చేయడం అనేది జరిగింది. దాంతో పాటు అగ్నిహోతాద్రి యాగ, అగ్నిస్తోమయాగ కూడా ఆయన చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో మెనీ రైట్స్ అండ్ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో మన వాసిష్ఠాపుత్ర శ్రీశాంతములా చేయడం అనేది జరిగింది. ది వర్షిప్డ్ విష్ణుస్ ఇన్కార్నేషన్, దట్ ఈస్ నరసింహ అవతార. విష్ణుమూర్తి అవతారమైనటువంటి నరసింహ అవతారం ఏదైతే ఉంటుందో నరసింహ అవతారంలో విష్ణుమూర్తిని వాళ్ళు ఎక్కువగా ప్రార్థించడం అనేది జరిగింది, వాళ్ళు ప్రే చేయడం అనేది జరిగింది. అండ్ దే ఆర్ ద ఫస్ట్ రూలర్స్ టు కన్స్ట్రక్ట్ హిందూ టెంపుల్స్. హిందూ టెంపుల్స్ ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి మొదటి రూలర్స్ ఎవరు? ఇక్ష్వాకుస్. ఆ స్పెసిఫిక్ రూలర్ ఎవరు? యెహువల శాంతముల ఎవరైతే ఉంటారో యెహువల శాంతముల. ద ఫస్ట్ విష్ణు టెంపుల్ ఇన్ ఏపీ తెలంగాణ ఏంటి అంటే నారాయణ స్వామి టెంపుల్. మొదటి టెంపుల్ ఏంటి? ఫస్ట్ విష్ణు టెంపుల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నారాయణ స్వామి టెంపుల్. ఇది నాగార్జునకొండలో ఉండడం అనేది జరిగింది. దీన్ని కట్టించినటువంటి వ్యక్తి ఎవరు అంటే యెహువల శాంత. పుష్పభద్ర స్వామి టెంపుల్ ఎక్కడ సార్? నాగార్జునకొండ అమ్మ. అది కూడా ఓకే. ఓకే సార్. యా యా. ఎవరు పుష్పభద్ర స్వామి టెంపుల్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? యెహువల అండ్ వీరపురుష దత్త సార్. వీరపురుష దత్త స్టార్ట్ చేస్తారు, యెహువల ఫినిష్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఇంకెవరు ఇది అడుగుతున్నారు? రైట్, నథింగ్. ఓకే, సో ఇక్కడతో మనం ఇక్ష్వాకుస్ కంప్లీట్ చేసేసాం అన్నమాట. సో ఇక్ష్వాకుల్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలగాలి. సో ఇది అప్పుడే అప్లోడ్ చేస్తాను, జస్ట్ ఒక 15 to 20 minutes యాప్ లో అప్లోడ్ అయిపోతుంది PDF. సో జాగ్రత్తగా ఒకరు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు 15 నిమిషాలు, ఎగ్జాక్ట్ గా 15 minutes సరిపోతుంది క్లాస్ విన్నారు కాబట్టి. టక 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 ఒకసారి రివిజన్ చేసేయాలి, మొత్తం రివిజన్ చేసేయాలి. సో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. అర్థమైందా? సో ఏ క్వశ్చన్ ఇచ్చినా, సో మళ్ళీ ప్రతిరోజు ఒకసారి 15 minutes పడితే రేపు ఒకసారి తీస్తే ఈ PDF చదివితే 10 minutes పడుతుంది. సో వీలైనంత వరకు ఎక్కువ రివిజన్ చేయడానికి ప్రయత్నించండి, మీకు గుర్తుంటుంది. హౌవెవర్ నేను మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్ లో కూడా వీటిని రివిజన్ చేస్తూ ఉంటాను. పేర్లు ఏవైతే ఉంటాయి పేర్లు మీరు మర్చిపోకుండా. డోంట్ వరీ అబౌట్ దీస్ టెర్మినాలజీస్ అండ్ ఆల్. నా మీద కంప్లీట్ గా నమ్మకం ఉంచండి, నా మీద భారం వేయండి, మీకు అసలు చాలా చక్కగా నేర్చుకుంటారు. ఓకేనా? అది నా హామీ. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే సో చక్కగా జాయిన్ అవ్వండి అమ్మా. ప్రత్యూష మేడం నెంబర్కి చేసి ఇక్కడ నెంబర్ రాస్తున్నాను చూడండి, 7893899553. సో కాకపోతే జాయిన్ అయిన వాళ్ళకి ఆల్రెడీ టెస్ట్ కాదమ్మా, ఈ PDF అప్లోడ్ చేస్తానని చెప్తున్నా. యా, టెస్ట్ ఒక 2 days పడుతుంది.
సో నేను క్వశ్చన్స్ గ్యాదర్ చేసి పెడతాను, ఓకేనా? ఓకే సార్, డన్. థ్యాంక్ యూ. యా, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి అడగండి అమ్మా. నిజంగా చాలా ఓపిక్గా చాలా చక్కగా చెప్పడం అనేది జరుగుతుంది, మీకు అంతా సపోర్ట్ గైడెన్స్ ఉంటుంది. సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఏపీ తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2 కోర్సెస్ కూడా ఉన్నాయి. చక్కగా మేడంకి ఫోన్ చేసి మాట్లాడండి, ఓకేనా? సో నాతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే దిస్ ఇస్ మై నంబర్ 8500671913. సో యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ వాట్సాప్. సో ఫోన్ కొద్దిగా కష్టం, వరుసగా వీడియోలు చేస్తూ ఉంటాను. వాట్సాప్ లో సార్ మీతో మాట్లాడాల్సి ఉంది, ఏదైనా ప్రాబ్లం ఇబ్బందిగా ఉంది అంటే నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను, ఓకేనా? రైట్, దిస్ ఇస్ మై వాట్సాప్ నంబర్. పర్ఫెక్ట్, క్లియర్, డన్ క్లియర్ సార్. ఎవ్రీవన్. అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్, నో డౌట్స్. క్లియర్ అయితే టైప్ చేసేయండి, వెళ్ళిపోదాం అందరం. Yes sir, clear sir, yes sir, clear sir. Very good, very good, perfect. So let's call it a day then. Bye ma, have a Bye nice day. sir, thank you. Have a good day. Thank you.